ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని చాలా డీప్గా వెళ్ళి మనం స్టడీ చేయబోతున్నాం. అదేంటంటే యెరూషలేము పట్టణంలోకి ఉన్నటువంటి గుమ్మాలు. మనలో చాలామందికి యెరూషలేము పట్టణం గురించి పరిచయం ఉంటుంది. ఎన్నోసార్లు ఆ పట్టణం గురించి మనం వినే ఉంటాం, ప్రసంగాలు కూడా చేసే ఉంటాం. అయితే మీకు తెలుసా, యెరూషలేము పట్టణానికి మొత్తం 12 గుమ్మాలు ఉన్నాయి, 12 గేట్స్ ఉన్నాయి. అయితే ఆ 12 గేట్స్ కూడా బైబిల్లో చాలా చోట్ల ప్రస్తావించబడ్డాయి. కానీ మనము ఈ యొక్క టీచింగ్లో భాగంగా నెహెమ్యా గ్రంథానికి మనం వెళ్తున్నాం. నెహెమ్యా గ్రంథంలో కూడా యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి 12 గుమ్మాలు, వాటి పేర్లు అక్కడ ప్రస్తావించబడ్డాయి. అయితే ఈ 12 గుమ్మాల్లో 10 గుమ్మాలు నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి. మన స్టడీ అంతా ఇప్పుడు 3వ అధ్యాయం మీద మనం దృష్టి సారించబోతున్నాం. ఈ 3వ అధ్యాయంలో 10 గుమ్మాల పేర్లు ఇవ్వబడ్డాయి. దేవుడిరా, ఆ 10 గుమ్మాల ఒక పేర్లు, వాటి పొజిషను మరియు ఆర్డర్స్. ఈ 10 గుమ్మాల పేర్లు, అవి ఉన్నటువంటి పొజిషన్స్, మరి అవి ఉన్నటువంటి ఆర్డర్ అంటే క్రమం. వీటన్నిటిని కూడా మనము బాగా పరిశీలన చేసినప్పుడు ఇందులో ఒక సుందరమైనటువంటి పాఠాలు ఉన్నాయి. ఈ 10 గుమ్మాలు, అఫ్కోర్స్ 12 గుమ్మాలైనా ఈ 3వ అధ్యాయంలో 10 గుమ్మాలు ఉన్నాయి. ఆ తర్వాత 2 గుమ్మాలు మరి ఇతర అధ్యాయంలో ఉన్నాయి. అయితే మన 10 గుమ్మాల మీద ఫోకస్ చేస్తున్నాం. ఈ 10 గుమ్మాలు ఏంటంటే క్రైస్తవ ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలో విభిన్నమైనటువంటి అనుభవాలకు పొలుకుగా ఉన్నాయి ఈ 10 గుమ్మాలు. సో నెహెమ్యా ఒక గుమ్మముతో మొదలుపెట్టి క్రమానుసారంగా వెళ్తున్నాడు, ఒక ఆర్డర్గా వెళ్తూ ఉన్నాడు. ఒక గుమ్మం నుంచి మొదలుపెట్టి ఆ 10 గుమ్మాల్ని కవర్ చేస్తూ ఉన్నాడు. దేవుడిరా, మరి ఈ గుమ్మాలు వాటి యొక్క లొకేషన్స్ అవి యెరూషలేము పట్టణానికి ఎటువైపు ఉన్నాయి, మరి అది ఉన్నటువంటి ఆర్డర్ చాలా మరి విలువైనటువంటి పాఠాలు నేర్పిస్తున్నాయి. ఈ స్టడీలో మరి ఒక్కొక్క గుమ్మము దేనికి పోలికగా ఉంది, ఎందుకు ఒక గుమ్మం తర్వాత మరొక గుమ్మం వస్తూ ఉంది, ఆ ఆర్డర్ ఏంటి, దేవుడు ఎలాంటి పాఠాలు మనకు నేర్పించదలిచాడు, ఇవన్నీ కూడా ఈ యొక్క స్టడీలో డీటెయిల్గా మనం తెలుసుకోబోతున్నాం. సో దేవుని యొక్క వాక్య ప్రేమికులైతే చాలా శ్రద్ధగా ఈ యొక్క అంశాన్ని వినాలి. ఈ యొక్క టాపిక్ మీకు ఎంతగానో బ్లెస్సింగ్గా ఉండబోతుంది. ఆమేన్. సో వై డిలే, లెట్స్ స్టార్ట్. ప్రియులరా, నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా ఏ విధముగా ఆ 10 గుమ్మాలను పునరుద్ధరించాడో లేదా కట్టాడో బాగు చేశాడో వాటి వివరాలు తెలుసుకునే కంటే ముందుగా ఏ పరిస్థితుల మధ్యలో ఆ గుమ్మాలు పాడైపోయాయి, ఎందుకు ఆ గుమ్మాలు పాడైపోయాయి, నెహెమ్యా అయితే కట్టించాడు కానీ ఎందుకు పాడైపోయాయి, చరిత్రలో ఏమి జరిగిందో మరి కొద్దిసేపు ఆ చరిత్రలోకి వెళ్ళి మరి క్లుప్తంగా ఆ వివరాలు తెలుసుకొని ఆ తర్వాత మనకు అంశాన్ని మనం కొనసాగిద్దాం. సొలొమోను తరువాత ఇజ్రాయెల్ ఒక రాజ్యము 2 భాగాలుగా విభాగించబడుతుంది. ఇదివరకే నేను ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య గొడవ అటువంటి ఒక డీప్ స్టడీలో అక్కడ దీని గురించి నేను వివరించాను. అయినప్పటికీ కూడా మరొకసారి వాటిని మనం నెంబర్ వేసుకొని ఇక్కడ నుంచి మనం కొనసాగుతాం. సొలొమోను పరిపాలన తర్వాత ఇజ్రాయెల్ రాజ్యము 2 భాగాలుగా విభాగించబడుతుంది. ఇజ్రాయెల్ రాజ్యము, యూదా రాజ్యం. సో ఇజ్రాయెల్ రాజ్యము ఎందుకు 2గా విభాగించబడింది, కారణం ఏమంటే సొలొమోను తర్వాత సొలొమోను ఒక కుమారుడు పరిపాలనకు వస్తాడు, అతని పేరు రెహబాము. సో రెహబాము పరిపాలనకు వచ్చిన తర్వాత కొంతమంది వచ్చి రెహబాము వద్ద ఒక విన్నపాన్ని ఉంచుతారు. ఏమని, అయ్యా పన్నుల భారం మాకు ఎక్కువైంది, దయచేసి పన్నుల భారము తగ్గించండి అని అడిగినప్పుడు మరి వారి విన్నపానికి భిన్నంగా రెహబాము వారి యొక్క మనవుని లక్ష్య పెట్టగా ఉన్న పనుల భారాన్ని ఇంకా అధికము చేయటము ద్వారా ఆ రాజుని, రాజ్య పరిపాలన, రాజు వైఖరిని నచ్చక ఆ 12 గోత్రికులు 10 మంది ఏం చేస్తారంటే 10 మంది గోత్రికులు మేము ఈ రాజ్యంలో ఉండము, మాకు ఈ రాజు వద్దు అని వెళ్ళి వాళ్ళు వేరు కుంపటి పెడతారు, వేరే రాజ్యాన్ని నిర్మించుకుంటారు. సో అదే ఇజ్రాయిలు రాజ్యము. ఆ ఇజ్రాయెల్ వంటి ఒక రాజ్యానికి మరి యారోబాము అటువంటి వ్యక్తి రాజుగా ఉంటాడు.
సో ఆ రాజ్యం ఒక ముక్క అయిపోయి అది ఇజ్రాయెల్గా పిలువబడింది, ఇంకొక భాగము అది యూదాగా పిలువబడింది. సో యూదా ఒక భూభాగాన్ని సొలొమోను కుమారుడు రెహబాము పరిపాలన చేస్తూ ఉంటాడు. అండ్ అటుపక్క ఉన్నటువంటి 10 గోత్రికుల రాజ్యాన్ని యారోబాము పరిపాలన చేస్తూ ఉంటాడు. అర్థమైందా? సో 2 రాజ్యాలుగా విభాగించబడ్డాయి, యూదా రాజ్యము అండ్ ఇజ్రాయెల్ రాజ్యం. అయితే ఈ 2 రాజ్యాల మధ్య అంతరుద్యాలు ఉన్నాయి, అంతర కలహాలు ఉన్నాయి, ఘర్షణలు కూడా జరుగుతూనే ఉన్నాయి, కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. అయితే ఇదంతా జరుగుతూ ఉండగా ఒక సంఘటన జరిగింది ఒక రోజున. అంటే ఇద్దరు కూడా, ఈ 2 రాజ్యాల ప్రజలు కూడా, అంటే అటుపక్క రాజులు ఇటుపక్క రాజులు, సో వాళ్ళలో చాలా మంది దేవునికి విరోధంగా నడిచి దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి దేవునికి క్షోభ పెట్టినటువంటి రాజులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు, మీరు మారండి, మారుమనసు పొందండి, లేదా దేని వైపు తిరగండి అని దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో మార్పు కలగకపోగా మరి ఏమైందంటే, మరి అష్షూరి రాజులు మరి ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేస్తారు. అష్షూరు రాజ్యం ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేసి ఆ ఇజ్రాయెల్ యొక్క గోత్రికుల్ని లేదా ఆ ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి వలసగా తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే అక్కడ దాడి చేసి ఆ భూభాగం అంతా కూడా ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మరి బానిసలుగా తీసుకుని వెళ్ళిపోతారు. అంటే ఆ 10 గోత్రికులు ప్రజలు ఏమైతే ఉన్నారో వాళ్ళందరూ బానిసలుగా వెళ్ళిపోతారో, వెళ్ళిపోయిన వాళ్ళు ఏమయ్యారో ఇప్పటికి కూడా తెలియదు. ఓకే, సో ఆ అష్షూరు రాజు తెలివైన పని ఏంటంటే, ఒక దేశానికి పంపిస్తే అందరూ ఒక చోట ఉంటారు, కానీ ఈయన తెలివైన పని ఏంటంటే వారు తిరిగి వెనక్కి రాకూడదు అనే ఉద్దేశంతో మరి అందరినీ కూడా కొంతమంది ఒక దేశానికి, కొంతమంది ఒక దేశానికి, అలాగా అనేక ప్రాంతాలకి పంపించేసాడు, స్కాటర్ చేసేసాడు. రెండో తెలివైన పని ఏంటంటే, ఒకవేళ వెళ్ళిన వాళ్ళు మళ్ళా వచ్చి భూభాగం మాది అని క్లెయిమ్ చేయకుండా ఉండడానికి కొరకుగాను ఇతర దేశంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు. అర్థమైందా? సో ఈ విధముగా ఈ 10 గోత్రికులందరూ కూడా చెల్లా చెదురైపోయారు. ఆ తర్వాత వాళ్ళు ఏమయ్యారో కూడా తెలీదు. సో వారినే ద లాస్ట్ 10 ట్రైబ్స్ అని అంటారు. అంటే వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వెనక్కి రాలేదు, వాళ్ళ జాడ ఏమాత్రం కూడా తెలియదు. ఇది ఇజ్రాయెల్ రాజ్యం ఒక పరిస్థితి. ఫైన్, మనం దీన్ని పక్కన పెట్టేద్దాం. మన మెయిన్ ఫోకస్ ఏంటి అంటే యూదా రాజ్యము. ఎందుకు మనం యూదా రాజ్యం మీద ఫోకస్ చేస్తున్నాము అంటే, యూదా రాజ్యములోనే మనకు యెరూషలేం పట్టణం కనిపిస్తుంది. యెరూషలేంలోనే దేవుని యొక్క దేవాలయం ఉంది. ఆ దేవాలయంకే మరి 12 గుమ్మాలు ఉన్నాయి. కాబట్టి యూదా రాజ్యం మీద మనం ఫోకస్ చేయబోతున్నాం. ఓకే, సో అయితే యూదా రాజ్యం మీద కూడా మరి బబులోను రాజు దండయాత్ర చేస్తారు. ఇక్కడ కూడా దేవుడు కొంత ప్రవక్తలు లేపి హెచ్చరించినప్పటికీ, ప్రవచించినప్పటికీ కూడా మరి మార్పు లేకపోగా బబులోను రాజ్యం వచ్చి ఈ రాజ్యం మీద దండయాత్ర చేస్తారు. మరి ఒకసారి కాదు, ఈ బబులోను రాజు 3 సార్లు దండయాత్ర చేస్తారు. ఓకే, 606 బీసీలో ఒకసారి, 597 బీసీలో ఒకసారి, అండ్ 586 బీసీలో ఒకసారి, ఇలాగా 3 సార్లు దండయాత్ర చేసి మరి అక్కడ వాళ్ళు కూడా చెరగా తీసుకుని వెళ్ళిపోతాడు. అండ్ తీసుకొని వెళ్తూ యెరూషలేం ఆలయం, యూదులకు ఏ ఆలయం అయితే మరి చాలా ప్రీతిగా ఉందో ఆ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసము చేసి, ఎంతగా ధ్వంసం చేస్తాడు అంటే అసలు నామరూపాలు లేకోకుండా కంప్లీట్గా ధ్వంసం చేస్తాడు. ధ్వంసం చేయడం మాత్రమే కాదు, అక్కడటువంటి ఉపకరణాలన్నీ కూడా, అంటే ఆలయానికి వాడేటువంటి ప్రతిష్ఠిత ఉపకరణాలన్నింటి కూడా, మరి సేక్రెడ్ వెజల్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయేసి రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఆ విధంగా ఆలయం అనేది కూల్చబడుతుంది, ప్రజలు కూడా బానిసలుగా వెళ్ళిపోతారు. అంటే అటువైపున ఇజ్రాయెల్ రాజ్యంలో చాలా మంది బానిసలుగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక్కడ కూడా మరి యూదాలో కూడా చాలా మంది బానిసలుగా వెళ్ళిపోయారు. అండ్ ఆలయం కూడా కూల్చబడినటువంటి పరిస్థితి. బబులోను రాజ్యము తర్వాత పర్షియా రాజ్యము ఏలుబడిలోకి వస్తాయి. సో బబులోను రాజ్యాన్ని ఓడించి పర్షియా రాజ్యం ఏలుబడిలోకి వస్తుంది. ఈ ఏలుబడిలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, కోరెష్ వంటి ఒక రాజు మరి ఒక అద్భుతమైనటువంటి వార్తను యూదులకు అందిస్తారు. ఏమని? ఇదిగో మీరు మా రాజ్యంలో ఉన్నారు, మీరు యూదులు, మీరు ఎవరైతే తిరిగి మీ దేశానికి వెళ్ళాలనుకుంటారో మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు అనే మాట చెప్పినప్పుడు, అండ్ వెళ్ళి మీ ఆలయాన్ని కట్టుకోండి అని చెప్పినప్పుడు యూదులకు అది చాలా గుడ్ న్యూస్, శుభవార్త. ఇంకా అక్కడ నుంచి మరి వారిలో మరి కొంతమంది యూదులు బయలుదేరి యెరూషలేంకి వెళ్తారు. సో 3 గ్రూప్స్లో 3 నాయకత్వములలో యూదులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు. దేమేట్రా యూదులు ఆ ప్రాంతానికి చేరుకున్నప్పుడు అక్కడ ఆ ప్రాంతాన్ని
మరి అక్కడ పట్టణాన్ని తిరిగి నిర్మించబడుతుంది, ముఖ్యంగా ఆలయం నిర్మించబడుతుంది. సో ఆలయపు నిర్మాణంలో ముగ్గురు కీలకమైనటువంటి పాత్ర వహిస్తారు. ఒకరేమో జెరుబ్బాబెలు, ఇంకొక వ్యక్తి ఏమో ఎజ్రా, ఇంకొక వ్యక్తి ఏమో నెహెమ్యా. సో జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా ఈ ముగ్గురు నిలబడ్డారు కాబట్టి మళ్ళా ఆలయం మళ్ళా పునరుద్ధరించబడింది. సో జెరుబ్బాబెలు ఏం చేస్తాడంటే ఆలయాన్ని మళ్ళా నిర్మిస్తారు. ఆలయం అయితే నిర్మాణం జరుగుతుంది జెరుబ్బాబెలు ఒక ఆధ్వర్యంలో. సో ఎజ్రా ఒక నాయకత్వంలో ఏంటి అంటే ధర్మశాస్త్రము మళ్ళా బోధించబడుతుంది. సో ఎజ్రా నిలబడి చెప్తారు. ఒకప్పుడు ఆయన మాట వినక, దేవుని మాట వినకపోవడం వల్లే మనం దాస్యంలోకి వెళ్ళిపోయాం. దేవుడు హెచ్చరించినప్పటికీ, దేవుడు ప్రవక్తను లేపి మన వద్దకు పంపించినప్పటికీ పెడచవును పెట్టేశాం, నిర్లక్ష్యము చేశాం. సో ధర్మశాస్త్రం మీరటం వల్ల ఆ శిక్షను, ఆ పనిష్మెంట్ మనం తెచ్చుకున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి మనం ధర్మశాస్త్రం ఫాలో కావాలి అని మరి తర్వాత ఎజ్రా ఒక నాయకత్వంలో ధర్మశాస్త్రాన్ని ఎజ్రా వినిపింపచేస్తారు. సో అక్కడ వాళ్ళు దేవునికి వాక్యాన్ని చాలా శ్రద్ధగా వింటారు, తమ జీవితాన్ని మళ్ళా డెడికేట్ చేసుకుంటారు. అందరూ బాగానే ఉంది. సో ఆలయం నిర్మించబడింది, ధర్మశాస్త్రం మళ్ళీ బోధించబడతా ఉంది. కానీ ఇంకొక ప్రాబ్లం ఏమంటే యెరూషలేము ఆలయం మళ్ళా కూల్చబడకుండా, ఎందుకంటే దాడి అనేది శత్రు ఎప్పుడెప్పుడు దాడి చేద్దామో ఎదురు చూస్తూనే ఉంటాడు, అతను చూసి దాడి చేస్తాడు. సో పట్టణము క్షేమంగా ఉండాలంటే మొదట పట్టణముకు ఉన్నటువంటి ప్రాకారాలు క్షేమంగా ఉండాలి, ప్రాకారము బలిష్టంగా ఉండాలి, గుమ్మాలు బలిష్టంగా ఉండాలి. ఇది లేదనుకోండి మరలా ఆ ఆలయం కూల్చబడే అవకాశం ఉంది. ఇప్పుడు ఇల్లు ఉందండి, ఇంటికి కాంపౌండ్. ఎందుకు కాంపౌండ్ అనేది ఉంటేనే ఇంటికి క్షేమం. ఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, హెడ్జ్ చాలా ఇంపార్టెంట్ కదా. సో అయితే ఆలయం నిర్మించబడింది, ఆ తర్వాత ధర్మశాస్త్రం బోధించబడతా ఉంది. కానీ వాటిని పటిష్టపరిచే లేదా వాటిని భద్రపరిచే ఆలయాన్ని కాపాడేటువంటి గుమ్మాలు ఏమైతే ఉన్నాయో లేదా ఆ గోడలు ఏమైతే ఉన్నాయో, ఆలయపు గోడలు ఏమైతే ఉన్నాయో ఆ గోడలు కట్టబడాలి. సో నెహెమ్యా ఆధ్వర్యంలో మళ్ళా ఆ గోడలన్నీ కూడా మళ్ళా నిర్మించబడతాయి. సో కాబట్టి ఆ కోరేషు ఒక పిలుపుని అందుకొని ఏ విధంగా వాళ్ళు ఇజ్రాయెల్ దేశానికి వచ్చారో, యెరూషలేంకి వచ్చారో, ఆలయం ఏ విధంగా కట్టబడిందో, ఏ విధంగా ధర్మశాస్త్రం బోధించబడిందో, ఏ విధంగా మళ్ళా గోడలు నిర్మించబడ్డాయో, ఇదంతా కూడా ఒక స్టోరీ. సో ఈ స్టోరీ అంతా కూడా మనకి ఎక్కడ కనపడుతుంది? ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. అర్థమవుతుందా? సో ఎజ్రా, నెహెమ్యా యాక్చువల్గా వాస్తవంగా మన బైబిల్స్లో ఎజ్రా సపరేట్ పుస్తకంగాను, నెహెమ్యా సపరేట్ పుస్తకంగా కనిపిస్తుంది. కానీ బట్ యూదుల ఒక గ్రంథాలలో ఈ రెండు కూడా కలిపి ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇట్స్ ఎ కంబైన్డ్ బుక్. రెండు కలిపే ఉంటాయి, వాళ్ళు కలిపే చదువుతారు. ఎందుకంటే ఏకకాలంలో జరిగింది, ఈ రెండు కూడా ఏకకాలంలో జరిగాయి, కలిపే ఉన్నాయి. మన బైబిల్లో మాత్రం సపరేట్గా ఉన్నాయి. సో మనం ఏమనుకుంటామంటే ఎజ్రా ఎప్పుడు వచ్చాడేమో, నెహెమ్యా ఎప్పుడు వచ్చాడేమో. కాదు, ఏకకాలములో. ఓకే, సో ఒకేసారి జరిగినటువంటి సంఘటనలు. సో స్టోరీ మనకు బాగా తెలియాలంటే మనకు ఎజ్రా తెలియాలి, అలాగే నెహెమ్యా కూడా ప్యారలల్గా జరిగింది కదా. సో నెహెమ్యా అండ్ ఎస్తేరు కూడా చదవాలండి. ఎందుకంటే సేమ్ అంటే అదే సమయంలో అటుపక్కన పర్షియా రాజ్యంలో మరి ఎస్తేరు ఒక సంఘటన జరుగుతుంది. వాస్తవంగా ఎస్తేరు ఎవరు అనుకుంటున్నారు? సో నెహెమ్యా ఏ రాజు కింద అయితే పాత్రను అందించేవాడో ఆ రాజు ఒక భార్యనే ఎస్తేరు. నమాన్ మీకు అర్థమవుతుందా? సో ఆ రాజు ఒక భార్య ఎస్తేరు. సో నెహెమ్యా ఎక్కడున్నారంటే ఎస్తేరు కాలంలోనే ఆ రాజు కింద పాత్రను అందించేవారు. అందుకే మీరు చూడండి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగా అని చదువుతున్నారు. ఆ రాణి ఎవరు? ఎస్తేరే. కాబట్టి ఒకరోజు నెహెమ్యా చాలా దుఃఖముక్కుడే ఉన్నప్పుడు, అంటే అప్పటికే ఎస్తేరు మరి హామాను ఒక కుతంత్రం నుంచి హామాను ఒక కొట్టను భగ్నం చేసి యూదులందరినీ కూడా దేవుని సహాయం వల్ల ఎస్తేరు వాళ్ళందరినీ కూడా కాపాడుతుంది. బాగానే ఉంది. అయితే కొంతమంది యూదులు అడిగినప్పుడు నెహెమ్యా అడుగుతారు, సో మీరు తిరిగి వెళ్ళిపోయారు కదా, పట్టణం ఎలా ఉంది, ఆలయం ఎలా ఉంది అంటే వాళ్ళు చెప్తారు ఆలయము పరిస్థితి ఇలాగుంది, గోడలు నిర్మించబడలేదు అన్నప్పుడు చాలా బాధపడతారు నెహెమ్యా. ఎందుకంటే తన ఆ పతనం ఏంటో నెహెమ్యాకు తెలుసు, ఆ బాధ తెలుసు. ఆ గోడ లేకపోతే, డిఫెన్స్ లేకపోతే మళ్ళా ఏదైనా అటాక్ వస్తే ఆలయం పట్ల అంత మమకారం, అంత ఇది అనమాట నెహెమ్యాకి. చాలా దుఃఖము కూడా ఉంటాడు, చాలా బాధగా కూర్చొని ఉంటాడు. రాజు చూస్తాడు నెహెమ్యాను చూసి, ఏంటయ్యా నెహెమ్యా ఎందుకు దుఃఖంగా ఉన్న కారణం ఏంటి అంటే అప్పుడు నెహెమ్యా తన యొక్క విన్నపాన్ని రాజు దగ్గర ఉంచుతారు. అయ్యా మీకు తెలిసే ఉంటుంది ఆలయం ఏ విధంగా ధ్వంసం చేయబడిందో,
అయితే ఆలయం అయితే మరలా పునరుద్ధరించబడింది కానీ బట్ ఆ ప్రాకారాలు ఇంకా నిర్మించబడలేదు, మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్తాను అని అడిగినప్పుడు అప్పుడు రాజు ఒప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకుంటాడు? అప్పటికే హామాను విషయంలో ఎస్తేరు ఏ విధంగా గొప్ప పైచే సాధించిందో, ఏ విధంగా యూదులు మరి రక్షించబడ్డారు. సో ఆ విషయం అంతా కూడా అలాగే బ్యాక్గ్రౌండ్ జరిగింది కాబట్టి రాజు ఆ కాంటెక్స్ట్లో నెహెమ్యాకి సపోర్ట్ చేస్తారు. ఓకే నెహెమ్యా, మీరు వెళ్ళండి, నీకు మీ పర్మిషన్ ఇస్తున్నాను, మీరు నువ్వు వెళ్ళి చూసిరా అన్నప్పుడు అప్పుడు నెహెమ్యా అప్పుడు బయలుదేరుతారు. ఎక్కడ ఉన్నటువంటి నెహెమ్యా ఆయన బయలుదేరి యెరూషలేము ఒక పట్టణానికి వెళ్తాడు. దీని మీద యెరూషలేము ఒక పట్టణానికి వెళ్తాడు. అక్కడ మరి అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తారు. అంటే ఆలయం యొక్క పరిస్థితి అంతా కూడా క్షుణ్ణంగా అధ్యాయం చేసి అగైన్ హిల్ గో బ్యాక్, మరి తిరిగి వెళ్ళి విషయాన్ని అంతా కూడా రాజు చెప్పి దీని మీద నెహెమ్యా ఆధ్వర్యంలో మళ్ళా ఆ యెరూషలేము ఒక ప్రాకారాలు గుమ్మాలు కట్టబడ్డాయి. ఇది బ్యాక్గ్రౌండ్లో జరిగినటువంటి ఒక సంఘటన. సరే, ఇప్పుడు మన మెయిన్ ఫోకస్ ఏంటి అంటే నెహెమ్యా 3వ అధ్యాయానికి వెళ్తాం. నెహెమ్యా 3వ అధ్యాయము 1 నుంచి 32 వచనాలు చూసినట్లయితే అక్కడ మనకి యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి 12 గుమ్మాలో 10 గుమ్మాల పేర్లు అక్కడ రాయబడ్డాయి. ఆ 10 గుమ్మాలను మనకు క్షుణ్ణంగా చూడబోతున్నాం, ధ్యానించబోతున్నాం. ఆ 10 గుమ్మాలు ఒక పొజిషన్, ఆ 10 గుమ్మాల పేర్లు, ఆ 10 గుమ్మాలు ఉన్నటువంటి ఆర్డర్. మరి దేవుని మహాకృపతో, దేవుని ప్రేరణతో ఈ ఆర్డర్ రాయబడింది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇందులో చాలా సుందరమైన పోలికలు ఉన్నాయి, సుందరమైనటువంటి పాటలు ఉన్నాయి. అందుకే ఈ స్టడీలో చాలా ఓపిక్గా మనము కంటిన్యూ కావాలి, చాలా ఓపిక్గా ఉండాలి. ఎందుకంటే మీకు మ్యాప్ చూపించబోతున్నాను, వాటి లొకేషన్స్ చూపించబోతున్నాను, అండ్ జాగ్రఫికల్ లొకేషన్ చూపించబోతున్నాను. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్, ఎందుకంటే ఇక్కడ మీరు క్లాస్లో నేర్చుకోబెట్టినటువంటి చాలా అంశాలు బహుశా మీరు ఎప్పుడు కూడా విని ఉండకపోయిండొచ్చు. సో ప్రతి ఒక్కటి చాలా కేర్ఫుల్గా స్టడీ చేయండి. ఒకవేళ మీరు పాస్టర్స్, ఒకవేళ మీరు లీడర్స్ అయినట్లయితే, అండ్ ఈ యొక్క స్టడీ మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు సంఘాలు కూడా మీరు దాన్ని టీచ్ చేయొచ్చు. ఓకే, సో 12 గేట్స్లో 10 గేట్స్ మాత్రమే ఫోకస్ చేస్తాం. మిగతా 2 గేట్స్ ఇతర చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి వాటి మనం పక్కన పెడదాం. ఈ 10 గేట్స్లో మనము కంటిన్యూ అవుదాం. ఓకే, ఈ 10 గేట్స్ నెహెమ్యా దినాల్లో ఉన్నటువంటి గేట్స్ అండి. అఫ్కోర్స్ ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి గేట్స్ కొన్ని కొత్త గేట్లు వచ్చాయి, కొన్ని కొత్త గుమ్మాలు వచ్చాయి. ఎందుకంటే అక్కడ నుంచి ఆ తర్వాత పలు దఫాలుగా యెరూషలేము మీద దాడి జరగడం, ఆ తర్వాత కాంపౌండ్ వాల్ ఎక్స్టెండ్ చేయడము, అవుటర్ వాల్ కట్టడము, ఆ తర్వాత కొత్త గేట్స్ కూడా వచ్చేసాయి. బట్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గేట్స్ ఏంటంటే నెహెమ్యా దినాలలో ఉన్నటువంటి గుమ్మాలు. ఓకే, అందుకే మీరు ఇప్పుడున్న గుమ్మాలు నెహెమ్యా దినాల్లో ఉన్నటువంటి గుమ్మాలకి కన్ఫ్యూజ్ కావద్దు. అందుపైన ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్ చేస్తే అక్కడంతా కూడా మీకు ప్రజెంట్ గేట్స్ కనపడతాయి. బట్ ఇది మనం స్టడీ చేసేది ఏమంటే నెహెమ్యా దినాల్లో ఉన్నటువంటి గేట్స్ని మనం స్టడీ చేస్తున్నాం. చూడండి, ఇది గేట్స్. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి బార్డర్ అంతా కూడా ఏంటి అంటే యెరూషలేము పట్టణం ఒక బార్డర్. యెరూషలేము పట్టణం, ఆలయం కట్టబడింది కదా, ఆలయము యెరూషలేములో ఒక భాగం. ఈ యెరూషలేము ఏంటి అంటే ఒక కొండ మీద, ఎత్తైనటువంటి కొండ మీద కట్టబడినటువంటి పట్టణం. అర్థమవుతుందా? సో ఈ పట్టణం ఉన్నటువంటి ఒక బార్డర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే గుమ్మాలు, అంటే ఆ పట్టణంలోకి ప్రవేశించడానికి గుమ్మాలు. గుమ్మం చాలా ఇంపార్టెంట్, ముందు స్టడీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ గుమ్మాలన్నీ కూడా మనకి నెహెమ్యా 3వ అధ్యాయంలో కనిపిస్తాయి. అయితే సద్దుగైన ఈ గుమ్మాలు నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ప్రారంభిస్తూ ఇక్కడ గొర్రెల గుమ్మము చూసారా, ఇక్కడ గొర్రెల గుమ్మము, ఈ గొర్రెల గుమ్మముతో మొదలు పెడతాడు. ఈ గొర్రెల గుమ్మం, ఒక్కొక్క గుమ్మం ఏ విధంగా కట్టబడింది, నిర్మించబడింది, మరమ్మతు చేయబడిందో వివరించుకుంటూ వెళ్తూ గొర్రెల గుమ్మం స్టార్ట్ చేసి ఇలాగ రౌండ్కి వెళ్ళి ఇలాగ చుట్టుకొని వస్తూ ఇక్కడ తిరిగి మరలా గొర్రెల గుమ్మము దగ్గర ముగిస్తాడు. అంటే నెహెమ్యా 3వ అధ్యాయము గొర్రెల గుమ్మముతో మొదలుపెట్టి ఆ తర్వాత గొర్రెల గుమ్మముతోనే ముగించబడుతుంది. అర్థమవుతుందా? సో ఈ లొకేషన్ ఇంపార్టెంట్, ఇది నెహెమ్యా ఫాలో అయ్యేటువంటి ఆర్డర్ కూడా ఇంపార్టెంట్, అండ్ ఈ గుమ్మముల పేర్లు కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నామంటే
ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి? ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఈ వేలు, ఈ గుమ్మాలు, ఈ పేర్లు మనకెందుకు అన్నట్టుగా అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ మనకు ప్రయోజనకరంగా లేకపోతే దేవుడు రాసి ఉంచుతాడా? బైబిల్ చాలా మితమైన పుస్తకం. సో అయితే ఆ మితమైన పుస్తకంలో దేవుడు ఎన్నుకొని రాయించాడు. అంటే మనకు అనిపిస్తుంది ఇర్రెలెవెంట్ అని. కాదు, బైబిల్ ఏది కూడా ఇర్రెలెవెంట్ అనేది లేదు. మన ఆత్మీయ జీవితానికి ఆపాదించుకోవడానికి, అన్వయించుకోవడానికి సుందరమైన పాఠాలు ఇందులో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక్కొక్క గుమ్మాన్ని క్రైస్తవ ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి మనం పోలుస్తూ, ఒక క్రైస్తవుడు ఏ విధంగా ప్రయాణం సాగించాలి, ఏ విధంగా మొదలు పెడతాడు, ఏ విధంగా కొనసాగించాలి, ఏ విధంగా తన ముగింపు అనేది ఉంటుంది అనే విషయాన్ని మనము ఇక స్టడీలో చూడబోతున్నాం. ఓకే, ప్రైజ్ గాడ్. ఓకే, నౌ మనము స్టడీని కొనసాగిద్దాం. ఇప్పుడు మనము గొర్రెల గుమ్మము మొదటి గుమ్మంతో ప్రారంభిద్దాం. సో ఈ మ్యాప్ని మీరు కరెక్ట్గా ఫాలో అవ్వాలి. వీలైతే మ్యాప్ని ప్రింట్అవుట్ తీసుకునండి, ఈ మ్యాప్ని ముందు ఉంచుకునండి. ఎందుకంటే మన స్టడీ కొనసాగుతుండగా ఏ గుమ్మం దగ్గర ఉన్నామో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ గుమ్మంకి దాని ముందేముంది, దాని తర్వాత గుమ్మం ఏంటి. ఎందుకంటే ఒక గుమ్మాన్ని స్టడీ చేస్తున్నప్పుడు దాని ముందు ఉన్నదానికి లింక్ చేస్తుంటాం, దాని తర్వాత ఉన్నదానికి లింక్ చేస్తాం. కాబట్టి ఆ మ్యాప్ త్రూఅవుట్ ఈ టాపిక్ అయ్యేంత వరకు ఈ మ్యాప్ మీ దగ్గర ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ప్రైజ్ గాడ్. ఓకే, రైట్, సిద్ధంగా ఉన్నారా? ఓకే, లెట్స్ కంటిన్యూ. గొర్రెల గుమ్మము చెప్పండి ఏంటిది? గొర్రెల గుమ్మము. దాని ఇంగ్లీష్లో షీప్ గేట్ అని అంటారు. ఓకే, సో హీబ్రూలో హసోన్ సఆర్ అంటారు హీబ్రూలో. ఫైన్, ఇప్పుడు నేను ఎక్కువగా హీబ్రూ టచ్ చేయండి. ఓకే, ఇక్కడ అవసరమైతే అక్కడ మాత్రమే మనం దాన్ని ఫోకస్ చేస్తాం. బట్ ఇది హిస్టారికల్ స్టడీ కాబట్టి, జాగ్రఫికల్ స్టడీ కాబట్టి, అండ్ అలాగే ప్రాక్టికల్ అప్లికేషన్స్ మీద మనం వెళ్తున్నాం కాబట్టి మనం ఏది ఇంపార్టెంటో అది చూసుకుని మనం ఒక్కొక్క గుమ్మాన్ని దాటుకుంటూ మనం వెళ్దాం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరుడైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపు నిలిపిరి. గొర్రెల గుమ్మము ఆ మాట గమనించండి. దేమిట్రా, ఈ గొర్రెల గుమ్మము గురించి మనము 7 విలువైన పాఠాలు నేర్చుకున్నాం. ఎన్ని పాఠాలు చెప్పండి? 7 విలువైన పాఠాలు, 7 ప్రాక్టికల్ అప్లికేషన్స్ని మనము తెలుసుకుందాం. సో మన హిస్టరీని చూస్తాము, ఆ తర్వాత మనం క్రైస్ట్లో ఏ విధంగా ఫుల్ఫిల్మెంట్గా ఉందో మనం చూడబోతున్నాం. ఆ తర్వాత ప్రాక్టికల్గా మనం ఏ విధంగా వాటిని అన్వయించుకోవాలో చూడబోతున్నాం. 3 యాంగిల్లో. సో హిస్టారికల్గా చూస్తాము, ఆ తర్వాత ఇన్ క్రైస్ట్లో ఏ విధంగా అది నెరవేరిందో చూడబోతున్నాం. అలాగే ప్రాక్టికల్గా మనం ఏ విధంగా దాన్ని అప్లై చేసుకోవాలో ఈ 3 యాంగిల్స్లో కూడా మనం చూడబోతున్నాం. ఓకే, నా ఫస్ట్ మనం హిస్టారికల్గా అంటే ఆ దినాల్లో ఈ గుమ్మాన్ని దేనికి వాడేవారో చూద్దాం. దేనికంటే పేరు ఏంటంటే గొర్రెల గుమ్మము అని మనం చూస్తున్నాం. అసలు గొర్రెల గుమ్మము అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, మరి యూదులు దేవునికి బలి ఇవ్వాలనుకున్నప్పుడు అర్పణలు కావాలి కదా, గొర్రెలు కావాలి కదా, గొర్రె పిల్లలు అర్పించాలి. సో సాక్రిఫిషియల్ ఎనిమల్ ఏది? గొర్రెలు. సో ఆలయంలో గొర్రెలను అర్పించడానికి వీళ్ళంతా కూడా అంటే ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే ఊరు బయట గొర్రెలు మేపుతారు. మేపి సాక్రిఫైస్ ఇవ్వడానికి, బలులు ఇవ్వడానికి ఆ గొర్రెలన్నీ కూడా తీసుకొని వచ్చి యెరూషలేములో ఎంటర్ అవ్వాలి. అంటే యెరూషలేము వెలుపల గొర్రెలు ఉంటాయి, యెరూషలేములోకి తీసుకురావాలి. బలులు అర్పించాలంటే యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలోకి తీసుకురావాలి. అర్థమవుతుందా? సో ఆ గొర్రెలన్నీ కూడా రావాలి అంటే అప్పుడు ఆ గొర్రెల గుమ్మం అంటే ఈ గుమ్మంలోంచే గొర్రెల్ని యెరూషలేము పట్టణంలోకి తీసుకొని వస్తారు. నా మాట మీకు అర్థమైందా? యెరూషలేము పట్టణంలోకి ఈ గుమ్మము ద్వారా నడిపించుకుంటూ తీసుకొస్తారు. అందుకే ఈ పేరుకి, దీని పేరు ఏంటంటే గొర్రెల గుమ్మము అని పేరు. అర్థమైందా? ఈ గుమ్మము దగ్గర ఉన్నదే బెతెస్దా కోనేరు. వినరా? బెతెస్దా వినరా? బెతెస్దా యాక్చువల్గా బెతెస్దా కాదండి, బెత్ ఖస్దా. బెత్ ఖస్దా, బెత్ అంటే హౌస్, ఓకే, ఎస్దా అంటే గ్రేస్, హౌస్ ఆఫ్ గ్రేస్. సో ఈ యొక్క గుమ్మం దగ్గర ఉన్నదే ఈ యొక్క బెతెస్దా. అందుకే చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. సో గొర్రెల ద్వారం, ఈ గేట్ మనకి యోహాను సువార్తలో కూడా కనిపిస్తుంది. అర్థమైందా?
సో మనం స్టడీ చేస్తున్నటువంటి గేట్లో ఈ గేట్ పేరే మనకి న్యూ టెస్ట్మెంట్లో కనిపిస్తుంది. రైట్, చూడండి మీకు మ్యాప్ చూపిస్తాను. ఈ మ్యాప్లో కూడా చూడండి, యెరూషలేము ఇది, ఇక్కడ ఉన్నది బెతెస్దా. సో యేసు ప్రభు అంటే ఇది ఇల్లస్ట్రేషన్ మ్యాప్, ఇది ఇక్కడ ఉంటుంది బెతెస్దా. యేసు ప్రభు కాలంలో బెతెస్దా కోనేరు ఈ విధంగా ఉండేది. చూడండి, ఇప్పటికీ ఆర్కియాలజీలో ఇప్పటికి కూడా మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే బెతెస్దా కోనేరు ఒక లొకేషన్ ఇది. ఇక్కడనే మరి అక్కడ కుంటి వ్యక్తి ఒకే పక్షవాకాల వాడు స్వస్థపరిచింది, ప్రభు బాగు చేసింది ఈ వ్యక్తిని ఇదిగో ఈ ప్రాంతంలోనే. ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే తప్పకుండా ప్లేస్ చూడండి. సో ఆలయానికి సమీపంలోనే ఉంటుంది బెతెస్దా. ఓకే, బ్యూటిఫుల్ కదా, ప్రైజ్ గాడ్. ఓకే, నా వసతిగా ఈ మాట ఈ యొక్క గొర్రెల గుమ్మములోంచే ఈ గొర్రెలన్నీ లోనికి వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? బలియాగం అంటే సాక్రిఫైస్, బలి అవ్వడానికి ఈ గొర్రెలు లోనికి వస్తున్నాయి. అంటే ఇక్కడ ఈ గుమ్మము మనం నేర్పించడం అంటే అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏమంటే, ఏ విధంగా గొర్రెలు బలి అవ్వడానికి ఈ గుమ్మంలోనికి వస్తున్నాయో, దేమిట్రా ఈ గుమ్మం ఏంటి అంటే బలికి పోలిక. ఈ గుమ్మము బలి అర్పణకు పోలిక, సాక్రిఫైస్. దిస్ గేట్ టాక్స్ అబౌట్ ద సాక్రిఫైస్. ఆ లోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆలయంలో ఇవన్నీ బలిలో అయితే రక్తము చిందించబడుతుంది. దేవుడి శ్రద్ధగా ఈ మాట వినాలి. యేసు ప్రభువారు కూడా 2000 సంవత్సరాల కిందట నిజమైన దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. దేవుడి ఇక్కడ మీకు శ్రద్ధగా మాట వినాలి. యెరూషలేములో బలివ్వడానికి గొర్రెల కాపరి యెరూషలేము వెలుపల పొలంలో ఈ యొక్క గొర్రెలన్నీ మేపుతా ఉంటారు. మీకు విషయం తెలుసా? ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? యేసుప్రభు వారు జన్మించిన తర్వాత యేసుప్రభు వారి యొక్క జన్మ వార్త మొదట ఎవరికి ప్రకటించబడింది? చెప్పండి, ఎవరు ప్రకటించబడింది? గొర్రెల కాపులకే. ఎందుకు గొర్రెల కాపర్లకే? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? నాకైతే ఎన్నోసార్లు ఆలోచన వచ్చింది, ఎందుకు గొర్రెల కాపర్లకే? ఇప్పుడు మనమైతే లేదా ఒక మంచి సెలబ్రిటీ అనుకోండి, చాలా గొప్ప వ్యాపారవేత్త, మరి అపర్ కుబేరుడు, ఆయన తన కుమారుని ఒక బర్త్డే ఈవెంట్ చేయాలి. సో తన బర్త్డే ఈవెంట్ని సెలబ్రేట్ చేయాలనుకున్నప్పుడు ఆయన తన యొక్క బర్త్డే ఒక గ్రీటింగ్ కార్డ్ లేదా ఇన్విటేషన్ కార్డ్ని నాకు తెలిసి బంగారు పత్రంతో తయారు చేయడము, దాన్ని బంగారు పెట్టెలో పెట్టి తన తాహతుకు తన శక్తికి తగ్గట్టుగా ఇన్విటేషన్స్ని తయారు చేసి ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎవరికి ఇన్వైట్ చేస్తారు? ఖచ్చితంగా అయితే ఆయన సామాన్యుల్ని, రోడ్డు పక్కన వాళ్ళని సామాన్యులు అయితే ఇన్వైట్ చేయరు. ఆయన లెవెల్కి, ఆయన స్టేచర్కి తగ్గట్టున్నటువంటి వ్యక్తుల్ని ఇన్వైట్ చేస్తారు, గొప్ప గొప్ప పలుకుబడి ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. అవునా కదా? కానీ ఇక్కడ చూడండి, జన్మించినటువంటి కుమారుడు మామూలు కుమారుడు కాదు, దైవ కుమారుడు. ఆయన రాజు. అర్థమవుతుందా? మరి దేవాది దేవుడు తన కుమారుడి లోకంలో జన్మించిన తర్వాత ఆయన తన కుమారుడు యొక్క జన్మ వార్తను మొదట ఎవరికి వినిపింపజేశారు? ఏమిట్రా? గొర్రెల కాపలికి ప్రకటించబడింది. మరి ఆ దినాల్లో శాస్త్రులు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు, రాజులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అందరినీ కాదని, వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా కాదని గొర్రెల కాపరికి ప్రకటించడములో ఉన్నటువంటి ఆంతర్యం ఏమై ఉండొచ్చు? ఏమిట్రా? నాకు అనిపిస్తుంది, ఆ రోజు గొర్రెల కాపులు గొర్రెలు మేపుతా ఉంటే, చలిగాచుకుంటుంటే దూత ప్రత్యక్షమై, ఇదిగో లోకమంతటికి కలుగు మహా సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేస్తున్న గుడ్ న్యూస్, మీకు గొర్రెల కాపులు చెప్తుంది గొప్ప శుభవార్త. ఏంట శుభవార్త? మీ పాపాల కొరకు ఇంతవరకు మీరు గొర్రెల్ని మీరు బలిచ్చారు, ఇంతవరకు గొర్రెల్ని తీసుకెళ్లి బలిస్తున్నారు. అయితే ఆ పాపాలన్నీ కూడా, అంటే ఆ గొర్రెల రక్తం మీ పాపాలని కప్పుతా ఉంది కానీ కడగట్లేదు. ఏటేటా మీరు బలి అర్పిస్తూ ఉన్నారు, అది తీసివేయలేదు కాబట్టి మరలా అర్పిస్తూ ఉన్నారు. అయితే మీకు గుడ్ న్యూస్ ఏమంటే, ఇక ఎప్పటికీ శాశ్వతంగా మీ పాపాలు తొలగించేటువంటి ఒక గొర్రెపిల్ల జన్మించి ఉంది. ఆ గొర్రెపిల్ల చావడానికి జన్మించింది. యేసు ప్రభువు ఈస్ బోర్న్ టు డై. కాబట్టి ఇక మీ గొర్రెలు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా దూత వారికి ప్రకటించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను.
ప్రైజ్ గాడ్. బిడ్డ, యేసు ప్రభువారు నిజమైనటువంటి గొర్రెపిల్ల. అందుకే యోహాను సువార్త 1:29 యోహాను కూడా యేసు ప్రభువు గురించి మాట్లాడుతూ అని అంటాడు కదా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన మామూలు వ్యక్తి కాదు, దేవుని గొర్రెపిల్ల. ఎందుకంటే యోహాను యేసుని ఏ విధంగా చూస్తున్నాడంటే ఒక ప్రవక్తగాను, లేదా ఇంకొక వ్యక్తిగాను, ఇంకొక వ్యక్తిగా మాత్రమే కాక దేవుని గొర్రెపిల్ల. ఎందుకంటే ఎందుకు గొర్రెపిల్ల అనగానే బలి అవ్వాల్సిందే. కాబట్టి యేసు ప్రభువారు ఎవరో యోహాను ప్రారంభంలో చెప్తున్నారు, ఈస్ బార్న్ టు డై, ఈస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. సో పాత నిబంధనలో నిర్గమకాండ 12వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పారు అంటే, వీళ్ళంతా కూడా ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారందరూ విడిపించబడాలి అంటే ఐగుప్తు నుంచి ఇంటి పెద్ద ఏం చేయాలి, ఇంటికి ఒక గొర్రెపిల్లను తీసుకోవాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంటికి ఒక గొర్రెపిల్ల తీసుకున్నారు. వాళ్ళ ఇంటికి ఒక గొర్రెపిల్ల తీసుకున్నారు కాబట్టి ఆ గొర్రెపిల్ల ఆ ఇంటి వాళ్ళందరినీ కూడా రక్షించింది. ఆ గొర్రెపిల్ల ఒక బలియా కాబట్టి ఆ ఇంటి వాళ్ళందరూ కూడా విడిపించబడి బయటకు వచ్చారు. అయితే ఏ విధంగా ఆ ఇంటి వారు ఒక గొర్రెపిల్లను సెలెక్ట్ చేసుకున్నారో, దేవుడు ఈ లోకము కూడా ఒక కుటుంబం లాంటిదే. ఈ ప్రపంచం కూడా ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ. ప్రైజ్ గాడ్. సో ఇది ఒక ఏక కుటుంబం. పౌలదే అంటాడు, సో ఏ కుటుంబం బట్టి అయితే మరి దేవుని బట్టి కుటుంబంగా పిలువబడుతుందో ఆ కుటుంబం ఎదుట నేను మోకాళ్ళని ప్రార్థించుతున్నాను అంటాడు పౌలు. సో కాబట్టి దిస్ వరల్డ్ ఈజ్ లైక్ ఎన్ ఫ్యామిలీ. అయితే దేవుడు కూడా ఏం చేశాడంటే, ఇంటికి ఒక గొర్రెపిల్ల తీసుకున్నట్టుగా ఇంటి పెద్ద దేవుడు కూడా హీ చోజ్ ఎ ల్యాంబ్. ఈ కుటుంబము, ఈ విశ్వము, ఈ ప్రపంచమైనటువంటి కుటుంబము ఒక విమోచన కొరకు దేవుడు ఎన్నుకున్నటువంటి గొర్రెపిల్ల ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ గాడ్. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి చేత ఎన్నుకోబడినటువంటి గొర్రెపిల్ల. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల 2000 సంవత్సరాల కిందట ఈ లోకంలో జన్మించింది. అందుకే యేసు ప్రభువారు ఆయన బంధించి ఆయన తీసుకెళ్తున్నప్పుడు దీని బిడ్డ ఆయన నోరు తెరిచి ఏం మాట్లాడలేదు. గొర్రెను వధించడానికి కసాయివాడు తీసుకెళ్తుంటే గొర్రె ఏం మాట్లాడదు, మౌనంగానే ఉంటుంది. అది చస్తుంది అని తెలిసినప్పుడు కూడా అది కనీసం పెనుగులాడు, లేకపోతే ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగదు, లేదా ఇతర జంతువు వలి ఇది గలాబు చేయదు, మౌనంగానే వెళ్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనంలో, వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లుగా అతడు నోరు తెరవలేదు. యేసు ప్రభువారు మనందరి పాపాలు ఆయన మీద మోసుకుంటాడు. ప్రైజ్ గాడ్. నా వాళ్ళు మీకు అర్థమవుతుందా? రైట్. శ్రద్ధగా మాట్లాడినాను. సమయం రానే వచ్చింది. యేసు ప్రభువారు ఆయన ఈ షీప్ గేట్, ఈ గొర్రెల ద్వారం గుండా గొర్రెలు ఏ విధంగా వెళ్తాయో మన యేసు ప్రభువారు కూడా ఈ గుమ్మం గుండా లోనికి ప్రవేశించారు. అర్థమవుతుందా? సో పామ్ సండే మనం మట్లాదివాన్ని సెలబ్రేట్ చేస్తాం కదా, పామ్ సండే. యేసు ప్రభువారు గాడి మీద కూర్చొని ఆయన యెరూషలేములోకి ఎంటర్ అవుతాడు. ఆయన యెరూషలేములోకి ఎంటర్ అయినది ఏ గేట్ ద్వారా అంటే, ఇదిగో ఈ షీప్ గేట్, ఈ గొర్రెల గుమ్మము ద్వారానే ఆయన లోనికి ఎంటర్ అవుతున్నాడు. సో యేసు ప్రభువారు ఆయన లోనికి వస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా మరి ఆ బట్టలు తీసుకొని నాట్యం ఆడుతూ ఉన్నారు, ఆనంద ధ్వనులు చేస్తూ ఉన్నారు, నాట్యం ఆడుతూ సంతోషంతో కేంతలేస్తుంటే వారి ఆనందం చూసి మత పెద్దలకు పిచ్చి పుట్టింది, వెర్రి పుట్టింది. సో ప్రజలు ఆర్భాటంతో ఆనందంతో నాట్యం వేస్తూ ఉంటే, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఏంటి అంటే మెస్సయ్య రానే వచ్చాడు. ప్రాఫెసీ ఉంది కదా ఓల్డ్ టెస్టమెంట్లో. మరి యేసు ప్రభువారు అంటే మెస్సయ్య గాడిద మీద ఆశలున్నాయి వస్తాడు, యెరూషలేమా మరి గాడిద మీద గాడిద పిల్ల మీద కూర్చొని వస్తాడు అని ఒక ప్రాఫెసీ ఉంది. కాబట్టి అన్నట్టుగానే యేసు ప్రభువు గాడిద మీద వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయనే మెస్సయ్య, ఈయన యూదులకు రాజు. అంతవరకు అనేక ఇతర అన్య రాజ్యాల కింద నలిగిపోతున్నటువంటి వీళ్ళకి యేసు ప్రభువు చూడగానే ఒక సంతోషం అన్నమాట. ఇంకా రాజు వచ్చేసాడు. అయితే వాళ్ళ అంచనాలు వేరు. ఏంటంటే ఈ రాజు వచ్చి రోమా రాజ్యాన్ని కిందికేసి తొక్కేసి పడద్రోసి అన్య రాజ్యం నుంచి విడిపించి తన ప్రజలు విడిపించి మెస్సయ్యే రాజుగా ఉండబోతున్నాడు. కాబట్టి యెరూషలేముకి ప్రభు ఎంట్రీ ఇచ్చినప్పుడు రోమియల్ని కిందకేసి రోమిల్ని తొలగిస్తాడు, రోమిల్ని ఓడించడానికి వస్తున్నాడు అనుకున్నారు ప్రజలు. అంటే ప్రభు పట్ల వరకున్న పర్సెప్షన్ వేరేగా ఉంది. కానీ ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటి? ప్రభు గుర్రం మీద రాలేదు, గాడిద మీద వచ్చాడు. అర్థమవుతుందా? ప్రభు గుర్రం మీద సో గుర్రం అనేది ఏంటి అంటే యుద్ధానికి సూచన.
గాడిద మీద రావడం ఏమంటే పీస్. డాంకీ ఇస్ సింబల్ ఆఫ్ పీస్. అఫ్ కోర్స్ ఓల్డ్ టెస్ట్మెంట్లో కొన్ని స్క్రిప్చర్స్ ఉన్నాయి. వీలైతే ఒకసారి నా ఛానల్లోనే గాడిద మీద ఒక ప్రసంగం చేశాను. ఇక్కడ ప్రభు గాడిద మీద వచ్చాడు, వాళ్ళేమో నాట్యం ఆడుతూ ఉన్నారు. ఏమిట్రా? అయితే వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా ప్రభు లేడు. లోనికి వచ్చిన తర్వాత ఆ తర్వాత మీరు చూసినట్లయితే ప్రభుని బంధిస్తారు. ప్రభుని ఒక నేరస్తుని వలె ఆయన్ని తీసుకెళ్ళి విచారణ చేస్తూ ఉంటే ప్రభు తను డిఫెండ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్రజలందరూ చూసి వాళ్ళకున్న మెస్సయ్య, ఈయనే మెస్సయ్య అన్నటువంటి వాళ్ళకున్నటువంటి చిత్రం తొలగిపోతుంది. ఎందుకంటే క్రూసిఫిక్షన్, మెస్సయ్యకు మరణము లేదు, మెస్సయ్యకు చావు లేదు. మరి ఆయన కొడుతున్నా మాట్లాడట్లేదు, ఆయన తిడుతున్నా ఏమి స్పందించట్లేదు, నోరు మెదపట్లేదు. మేబీ ఆయన మెస్సయ్య కాదేమో అన్నటువంటి అభిప్రాయంలోకి వచ్చేసారు. మత పెద్దలు కూడా వీళ్ళని రెచ్చగొట్టేశారు. ఈయన మెస్సయ్య కాదయ్యా, మీరు పిచ్చిగా నమ్ముతున్నారు అనే పాటికే పీపుల్ చేంజ్ దేర్ ఒపీనియన్ ఆన్ జీసస్. అందుకే ఈ యొక్క ప్రభుని విచారణ చేసిన తర్వాత ఇంకా ఆయన్ని కొడాలతో కొట్టడము, తర్వాత ఆయన్ని విచారణ చేయడము, ఆయన గేలు చేయడం, ఇవన్నీ కూడా మన సువార్తలు మనం చదువుతున్నాము. కానీ ఆయన్ని కొడాలతో కొట్టించినప్పటికీ కూడా ఈ ప్రజలు ఇది తీరలే. మత పెద్దలు ఒక రెచ్చగొడుతున్నారు, లేదు కొడాలతో కూడా వదిలేస్తే ఎట్లా, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఆయన పరిచయం స్టార్ట్ చేస్తే మేము పరిచయాన్ని కూడా మేము క్లోజ్ చేసుకోవాల్సిందే. ఆయన ఉన్నతరకు ఆటలు సాగు, పర్మనెంట్గానే అడ్డు తొలగించుకోవాల్సిందే. కాబట్టి ప్రజలు పురికొల్పుతున్నారు, ఆయన సిలువ వేయమని అడగండి అని పురికొల్పుతుంటే వారందరూ కూడా కేకలేసి సిలువ వేయమని అడుగుతున్నారు. ఓ పక్కన పిలాతు, ఒక అన్యుడైన పిలాతు విడిపించడానికి ప్రయత్నం చేస్తుంటే లేఖనం లేనటువంటి యూదులు సిలువ వేయమని అడుగుతూ ఉన్నారు. చూడండి ఎంత చిత్రమో చూడండి. మొత్తానికైతే సిలువ అనేది పిలాతు చేయగలిగాడు, మీరు ఏమైనా చేసుకోండి అని వదిలేస్తారు. ఒక సతిగా మాట విన్నారు. ఈ గేట్ గుండా లోనికి వెళ్ళినటువంటి ప్రభు ఇదే గేట్ గుండా ఆయన బయటకు వచ్చాడు. అసలు ఈ గేట్కి ఇంకొక పేరు కూడా ఉంది, ద గేట్ ఆఫ్ జడ్జిమెంట్. ఈ గేట్కి ఇంకొక పేరు ఉందండి, ద గేట్ ఆఫ్ జడ్జిమెంట్. అంటే ఇక్కడ తీర్పు కూడా తీర్చబడుతుంది, ఇక్కడ గుమ్మం ఉంటుంది, ఇక్కడ తీర్పు తీర్చబడుతుంది, ఇక్కడే న్యాయ విచారణ ఎదుర్కొన్నాడు. ఈ గేట్లోంచి ఈ ప్రాంతంలోనే అక్కడ జడ్జిమెంట్ కూడా జరిగింది. ఇంకా అక్కడి నుంచి దేనిబిడ్రా, ఈ గేట్ నుంచే ద ఎంట్రన్స్ లీడ్స్ టు వయా డోల్రోసా. వయా డోల్రోసా తెలుసా? మీరు ఇజ్రాయెల్కి దేశానికి వెళ్తే అక్కడ వయా డోల్రోసా ఉంటుంది. అంటే యేసు ప్రభువు వారు తన సిలువను ఎత్తుకొని ఆయన చేసినటువంటి ఒక యాత్ర, ప్రయాణం, ఏ విధులు గుండా ఆయన వెళ్ళి కోల్గొత్తా కొండకు చేరుకున్నాడో ఆ పాత్ అంతా కూడా ఏంటంటే దాన్ని వయా డోల్రోసా అంటారు. సో ఈ గేటు వయా డోల్రోసాకి నడిపిస్తుంది. సో ఈ టాక్స్ అబౌట్ ద జడ్జ్మెంట్. గొర్రెపిల్లగా లోనికి వెళ్ళాడు, గొర్రెపిల్లగా ఆయన తన శిక్ష తన మీదకి వేసుకున్నాడు. అండ్ ఈ గుమ్మం నుంచే ఆయన బయలుదేరి కల్వరి కొండ మీద ఆయన బలియాగమయ్యాడు. గ్లోరీ టు గాడ్. ఎప్పుడైనా నా మాట మీకు అర్థమవుతున్నాయా? సో ఇక్కడ దిస్ గేట్ టాక్స్ అబౌట్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. మీకు మాట చెప్పనా, క్రైస్తవ జీవితము ఈ గేట్తో మొదలవుతుంది. ప్రభు రాజ్యములో ఒక వ్యక్తి యొక్క ప్రారంభము ఈ గేట్తో మొదలవుతుంది. ఒక వ్యక్తి ఈ గేట్ దగ్గర ప్రభు తన కొరకు ఏమి చేశాడో తెలుసుకోవాలి. ఒకప్పుడు గొర్రెగా తాను వెళ్ళి బలి అవ్వాలి, వాస్తవంగా గొర్రెలు చావాలి, ఆ గొర్రెల బదులుగా ప్రభు మరణించాడు. అలాగే ఒక పాపి చావాలి, కానీ ఒక పాపికి ప్రత్యామ్నాయముగా ప్రభు మరణించాడు. ఆ చావు ఆ వ్యక్తి తీసుకోవాలి, కానీ ప్రభు చనిపోయాడు. సో ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, నా కొరకు ప్రభు ఏ విధంగా మరణించాడు, ఏ విధంగా బలియాగమయ్యాడు, ఏ విధంగా సబ్స్టిట్యూట్గా మారాడు, ఇక్కడ క్రూసిఫిక్షన్ మీద ప్రభు ఒక శిలువ కార్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని తన జీవితాన్ని ప్రభుకి సమర్పించేటువంటి అనుభవము ఈ యొక్క షీప్ గేట్. ఇది గొర్రెల ద్వారా. ఏమిట్రా, ఈ గేట్ లేకపోతే క్రైస్తవ జీవితం లేదు, అసలు ప్రారంభమే కాదు. ప్రతి వ్యక్తి కూడా ఈ గేట్ దగ్గర మొదలవ్వాలి. అందుకే సిలువ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, క్రూసిఫిక్షన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, థ్యాంక్ గాడ్. మనమంతా కూడా ఈ యొక్క షీప్ గేట్, ఈ గొర్రెల ద్వారం దగ్గర మనము ప్రభు సిలువ కార్యాన్ని తెలుసుకోగలం. థ్యాంక్ గాడ్. సార్ ప్రభు థ్యాంక్స్ చెప్తాను, ప్రభువా నా కొరికే ఆ గొర్రెల ద్వారమున నాకు బదులుగా
మీరు మరణించాలి. యు ఆర్ అవర్ సాక్రిఫిషియల్ ల్యాంబ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేర్చుకుంటారా? బ్లెస్ అవుతున్నారా? నౌ లెట్స్ కంటిన్యూ. ఈ గొర్రెల గుమ్మము గురించి మనం చదువుతున్నాం కదా, మీరు బాగా గమనించినట్లయితే దిస్ ఈజ్ ద ఓన్లీ గేట్ త్రూ విచ్ షీప్ ఎంటర్. అంటే గొర్రెలు యెరూషలేములోకి ప్రవేశించాలి అంటే ఆ పట్టణంలోకి ఈ గుమ్మము ద్వారానే ఎంటర్ అవ్వాలి. మిగతా గేట్స్ ఉన్నాయి, నేను దానిలో ఎంటర్ అవుతానంటే కుదరదు. గొర్రెలు ఎన్నటికీ కూడా మిగతా గేట్స్లో దూరి లోనికి రావు. గొర్రెల కాపర్లు కూడా ఏ గేట్ అంటే ఆ గేట్లోంచి తమ గొర్రెలు నడిపించరు. గొర్రెలు అంటూ లోనికి రావాలి అంటే ఉన్నది ఒకే ఒక షీప్ గేట్, గొర్రెల ద్వారం ఒకటే ఉంది. ఆ గేట్ గుండానే లోనికి రావాలి, వేరే ఏ గేట్స్ లేవు గొర్రెలు రావడానికి. అంటే ఇక్కడ మాకు ఒక పాఠం ఉంది ఏంటంటే, ఒక వ్యక్తి ప్రభులోకి రావడానికి ఒకే ఒక గేట్ ఉంది, ఒకే ఒక ద్వారం ఉంది. దేవుడు చేరుకోవడానికి ఒకే ఒక దారి, ఒకే ఒక మార్గం. ఆ గేట్ అదే. ఆ గేట్ ఎవరు? మన ప్రభుని యేసుక్రీస్తే. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు అంటాడు, నేనే ఆ ద్వారం. ఇదిగో మీరంతా కూడా దేవుని వద్దకు రావాలనుకుంటున్నారు, తండ్రి రాజ్యంలోకి రావాలనుకుంటున్నారు. తండ్రి రాజ్యంలోకి రావడానికి నేనే ఆ గేట్. అర్థమవుతుందా? సో ప్రభు అటువంటి గేట్ని కాకుండా నువ్వు ఏ రూపంలో అయినా సరే నువ్వు చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే అది సాధ్యపడదు. ఈరోజు ప్రపంచంలో చాలా మంది చూస్తూనే ఉన్నామే, యేసు ప్రభు నమ్ముకుంటేనైనా స్వర్గానికి. మేము ఇతర మార్గాలు అన్వేషిస్తున్నాం, మా మార్గాలు మాకున్నాయి, మా పద్ధతులు మాకున్నాయి, మా ఆచారాలు మాకున్నాయి, మా ఓన్ మెథడ్స్లో మేము వెళ్తాం అన్నట్టుగా వెళ్తూ ఉన్నారు. కానీ ఏ రోజు వాళ్ళు తెలుసుకుంటారు, ఇతర ద్వారాల లోపలికి ఎంట్రీ అనేది లేదు, యాక్సెస్ డినైడ్. ఖచ్చితంగా యేసటువంటి ద్వారం గుండా లోనికి రావాల్సిందే. ఏమిట్రా? ఇది లోకానికి మనము ప్రకటించాలి, లోకానికి మనము తెలియజేయగలగాలి. ప్రైజ్ గాడ్. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అంటాడు, నేనే మార్గం, లోనికి వెళ్ళడానికి నేనే మార్గం అని. పక్క పెట్టామో మార్గం లేదు. హల్లెలూయా. నా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. క్రైస్తవుడు ఈ గేట రక్షించబడతారు. గేట్ ప్రభు అన్నాడు, నేనే ద్వారం. అంటే ఏంటి? ఇప్పుడు హౌస్ ఉందండి, నువ్వు ఒక ఇంట్లోకి వెళ్ళాలి. ఇంట్లో వెళ్ళడానికి గేట్ అనేది ఒక స్టార్టింగ్. అంటే ఇంకా గేట్లోనే ఉండిపోతావా? గేట్ నాకు జాలే, నేను గేట్ కాడే ఉంటాను, గేటే నా సర్వము, గేట్ కాడే నాకు ఆనందం అంటావా? గేట్తో నువ్వు మొదలెడతావు నీ ప్రయాణాన్ని. బట్ నువ్వేం చేస్తావు? ఇంట్లోకి వెళ్తావు. ఎందుకంటే ఇంట్లో చాలా ఉన్నాయి. ఓకే, సో ఇంట్లో కూర్చుంటావు, హాల్లో కూర్చుంటావు. సో ఇంట్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ యూ టు ఎంజాయ్. అలాగే ఇక్కడ మనకు ఒక పాఠం ఉంది ఏమంటే, ఈ గేదె రక్షించబడుతూ బాగానే ఉంది, రక్షించబడుతూ నీ యొక్క ప్రయాణం మొదలవుతుంది. బట్ నువ్వు అక్కడే ఆగిపోవడం కాదు, నువ్వు దేవుడి రాజ్యంలోనికి వచ్చి ఇంకా దేవుడు నీ కొరకు సిద్ధపరచేటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. నువ్వు వాటిని తెలుసుకోవాలి, లోనికి రావాలి. ఈరోజు చాలామంది రక్షించబడిన తర్వాత జీవితంలో అబ్బాయి మేము చేరుకున్నాం, నా జాలి నాకు ఏది వద్దన్నట్టు అన్నట్టుగా ఉంటారు. ఫర్ దెమ్ సాల్వేషన్ ఈజ్ ఎ గోల్. గుర్తుంచుకో, సాల్వేషన్ ఈజ్ నాట్ ఎ గోల్, ఇట్స్ ఎ గేట్ వే టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడి రాజ్యంలోకి అది ప్రారంభము మాత్రమే. ఒక క్రైస్తవులుగా ప్రభు రాజ్యంలోకి వచ్చిన తర్వాత తండ్రి నీ కొరకు తన రాజ్యాన్ని ఏమి సిద్ధపరచడో తెలియాలి, ఆ రెవల్యూషన్స్ తెలియాలి, ఆ ప్రత్యక్షతలు తెలియాలి, నీ కొరకు దాచి ఉంచినటువంటి మేలు నీకు తెలియాలి. అర్థమవుతుందా? ఈరోజు చాలా మంది ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా రక్షించబడ్డం అనే ఉంది, కానీ బట్ వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా. వాళ్ళ ఆత్మీయ భక్తి అలాగే ఉంది, వాళ్ళ ఎవరి భౌతికమైన స్థితి అలాగే ఉంది. దేర్ ఇస్ నో డెవలప్మెంట్స్. ఆ గేట్ కాడే నిలబడిపోయారు. ప్రభు అంటారు, అఫ్కోర్స్ నేను ద్వారమే, నా ద్వారా నువ్వు లోనికి వెళ్ళు, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎవ్రీ రోజు దేవుడు మనకు అద్భుతమైనటువంటి బైబిల్ ఇచ్చాడు. రక్షించబడిన తర్వాత అర్థం ఏంటి? మనము ఆ సంపదల లోనికి వెళ్ళాలి. దేవుడు మనకి ఏమి సిద్ధపరచాడో ఆ రెవల్యూషన్స్ తెలియాలి. ఇంకా మారు మనసు, ఇంకా అదే టీచింగ్స్ ఎంతకాలం వింటామండి? ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఫర్ దీస్ ప్రీచింగ్స్. రక్షణ లేని వాళ్ళకి ఈ టీచింగ్స్ కావాలి, రక్షించబడిన వాళ్ళకి మారు మనసు గురించి ఒక బోధ కావాలి. కానీ రక్షించబడిన తర్వాత లోపలికి వచ్చినా కూడా ఇంకా మారు మనసు, ఇంకా పశ్చాత్తాపం, ఈ మారు మనసు మరి పశ్చాత్తాపం, ఇవే టీచింగ్సేనా? ఏమంటారా? పౌలు అంటాడు, వేసిన పునాది మరలా వేయక అంటాడు.
ఆ పునాది ఇన్సార్లు వేసుకుంటాం. పునాది వేయడం, దాన్ని పీకేసి మళ్ళీ అది పునాది వేయడం, పునాది తీసేయడం, మళ్ళీ అదే పునాది. బట్ సంపూర్ణమవుటకు సాగిపోదు అని భక్తుడు అంటాడు. ఇదే వేసుకుంటే ఇంక నువ్వు సంపూర్ణమవుటకు ఏ విధంగా సాగిపోగలుగుతావు? ప్రభు అంటాడు, ఎస్ యూ బిగిన్ విత్ ద క్రాస్ బట్ డోంట్ స్టే దేర్. క్రాస్ని బేస్ చేసుకొని, సిలువ కార్యాన్ని ఆధారము చేసుకొని లోన ఇంకా అద్భుతమైనటువంటి అనుభవం, డీప్ రెవల్యూషన్స్ ఉన్నాయి, డీప్ మిస్టరీస్ ఉన్నాయి, డీప్ ఇన్సైట్స్ ఉన్నాయి. ఓ ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప గని లోపల ఉంది. ఇంకాస్త నువ్వు లోతుకి రావాలి, బైబిల్ ఇంకాస్త లోతుగా చదవాలి, ప్రభు ఇంకా సమీపంగా రావాలి. ఒక గృహప్రవేశానికి మనల్ని ఆహ్వానించేటప్పుడు గేట్ కాడికి వచ్చి గేట్ దగ్గర నిలబడి వా వండర్ఫుల్ హౌస్ అని చెప్పేసి గేట్ దగ్గరే గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతామా? నో, యూ ఎంటర్ టు ద గేట్. వాళ్ళ లోనికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క గదిని చూస్తాము, ఒక్కొక్క ఏమన్నా రూమ్, హాల్, డైనింగ్ హాల్, అవి ఇవి అన్నీ చూసి, ఆ ఇంటీరియర్ చూసి, వాటిని చూసి చాలా మనం ఆనందిస్తాం. యుల్ ఎంజాయ్. ఎస్ ఆర్ నో? సేమ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రభు అంటాడు, నా ద్వారా మీరు వెళ్తున్నారు, బట్ నా ద్వారా మీ లోనికి వెళ్ళి తండ్రి మీకు సిద్ధపరచేటటువంటి వాటిని కూడా మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మీరు బైబిల్ స్టడీకి వెళ్ళాలి, మీరు డీప్ టీచింగ్స్ చేయాలి, సిస్టమాటిక్ స్టడీ చేయాలి. ఎక్కడుందని ఈరోజు క్రైస్తవులకి సమయం? ఆదివారం 1 గంట వాక్యం వినడానికే ముళ్ళు మీద కూర్చుంటుగా ఉంటుంది. 1 గంట ప్రసంగంలో 10 సార్లు వాచ్ చూస్తూ ఉంటారు. 1 గంట ప్రసంగంలో ఖచ్చితంగా 2-3 సార్లు ఫేస్బుక్లో, వాట్సాప్ తిరిగేస్తూ ఉంటారు. లేకపోతే మరొకటి ఒక వ్యాపకాల్లో తేలుతూ ఉంటారు. ఒక 1 అవర్ వాక్యం వినడానికే, అది కూడా తప్పదు కాబట్టి, చర్చికి వెళ్ళాలి కాబట్టి, లేకపోతే దేవుడు ఏమో చేస్తాడన్నటువంటి భయంతో వెళ్ళడమే తప్పనిచ్చి లోతుగా వెళ్ళి నీ సిస్టమాటిక్ స్టడీ చేయాలి. ఆదివారం ఒక గంట వాక్యం సరిపోతుందా? ఆదివారం 1 గంట వాక్యంతో మనకు అన్నీ తెలిసిపోతాయా? అసలు మన జీవితకాలం సరిపోదు బైబిల్ తెలుసుకోవడానికి. ఎన్ని సంవత్సరాలైనా కూడా అసలు ఈ ఆయుష్కాలం సరిపోదు. అలాంటిది మనకున్న సమయంలో ఒకవేళ మనం మీ సంఘంలో నాటపడితే బైబిల్ స్టడీకి వెళ్ళండి, సిస్టమాటిక్ స్టడీ చేయండి, లేకపోతే మీరు మంచి కోర్సెస్ చేయండి, సాధ్యమైనంతవరకు మీరు డీప్గా వెళ్ళండి. ప్రభు అంటాడు, లోతుకి రండి అని ప్రభు ఆహ్వానిస్తుంటే ఇంకా పైపైన ప్రసంగాలు, పైపైనటువంటి బేసిక్ టీచింగ్స్లోనే ఊగిసలాడుతూ, ఆ పిట్టకథలకి, చిన్న చిన్న జోక్స్కి, దానికే అలవాటు పడిపోతూ, కాస్త డీప్కి వెళ్ళిపోతే అర్థం కాని పసిపిల్లల స్థితిలోనే మిగిలిపోతుంటే ఎంత విచారకర సంగతి. తెలియబడరా? ఈ షీప్ గేట్ ఏమంటుందంటే రక్షణ గురించి మాట్లాడుతుంది. రెండవది ఏంటి అంటే, గేట్ దగ్గర ఆగిపోవద్దు, లోనికి వెళ్ళాలి. మనం లోపలికి వెళ్తే అద్భుతమైనటువంటి అనుభవాలు ఉన్నాయి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సో ఆ టీచింగ్స్ ఇవ్వడానికి దేవుడు 5-fold మినిస్ట్రీస్ పెట్టాడు. ఆ టీచింగ్స్ ఇవ్వడానికి దేవుడు మంచి సేవకుల్ని, మంచి టీచర్స్ని పెట్టారు, పాస్టర్స్ని పెట్టారు. సో ఈ 5-fold మినిస్ట్రీ ఏం చేస్తుందంటే, లోనికి వచ్చినటువంటి గొర్రె అంటే ఆత్మీయమైనటువంటి విశ్వాసిని బలపరచడానికి 5-fold మినిస్ట్రీస్ అనేది చాలా సపోర్ట్ చేస్తాయి. ఇక కొందరు ఉంటారనమాట, ప్రభుని నమ్ముకుంటా, నేను ఎందుకు చర్చికి వెళ్ళాలి, ఎందుకు నేను పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఎందుకు నేను ఇక్కడ నాటబడాలి, ఐఎమ్ ఇండిపెండెంట్, ఐఎమ్ ఫ్రీ అని అనుకుంటా ఉంటారు. ఏమిట్రా, ఈ భక్తి పనికిరాదు. ఒక వ్యక్తి ఎదగాలంటే 5-fold మినిస్ట్రీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 5-fold మినిస్ట్రీ కింద ఉంటేనే ఒక విశ్వాసి క్రమముగా ఎదగడం అనేది ప్రారంభిస్తుంది. ఓకే, ప్రైజ్ గాడ్. ఓకే, నౌ లెట్స్ కంటిన్యూ. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మనము తెలుసుకోవాలి. అదేంటంటే, నెహెమ్యా ఈ గోడలన్నీ కూడా అంటే ఈ గుమ్మాలు కట్టాడు కానీ, నిర్మించాడు, బాగు చేశాడు కానీ, ఈ గుమ్మానికి తాళాలు లేదా గడియాలు ఉన్నట్టుగా మనకు కనిపించవు. మిగతా ఇతర గుమ్మాలు కట్టాడు. ఆ గుమ్మాలు కట్టడంతో పాటు తాళములను గడియలు కూడా అమర్చాడు. తాళము గడియలు ఎందుకు? ఓపెన్ క్లోజ్ చేయడానికి. అర్థమవుతుందా? ఓపెన్ క్లోజ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నెహెమ్యా 3వ అధ్యాయం 3వ వచనంలో మనకి మత్స్యపు గుమ్మము కనబడుతుంది. అది కట్టిన తర్వాత చూడండి, తాళములు గడియములు అమర్చరి అని చెబుతున్నారు. నెహెమ్యా 3వ అధ్యాయం 6వ వచనం చూడండి, పాత గుమ్మముకు చదువుతున్నాం, దానికి కూడా తాళములు గడియలు అమర్చరి అని చదువుతున్నాం. నెహెమ్యా 3వ అధ్యాయం 13వ వచనం చూడండి, లోయ ద్వారము అని చదువుతున్నాం, దానికి కూడా తాళములు గడియలు అమర్చారు. 14వ వచనం చూడండి, అక్కడ పెంట గుమ్మం కనపడుతుంది, దానికి కూడా తాళములు గుమ్మములు అమర్చారు. చెప్పుకుంటూ పోతే 15వ వచనంలో ధారైక గుమ్మం, దానికి కూడా తాళాలు గడియలు ఉన్నాయి.
26వ వచనంలో పాత గుమ్మం ఉంది, దానికి కూడా తాళములు గడియలు అమర్చారు. అంటే మిగతా గుమ్మాలకి ఏమున్నాయి? తాళాలు గడియలు ఉన్నాయి. తాళాలు గడియలు అంటే ఏంటి? అది ఓపెన్ ఉంటుంది, కొన్నిసార్లు అది క్లోజ్ కూడా ఉంటుంది. క్లోజ్ అంటే ఏంటి? ఇంకా ప్రవేశము లేదు అని అర్థం. కానీ గొర్రెల గుమ్మకు మాత్రము తాళాలు గడియాలు ఉన్నట్టుగా మనకు ప్రస్తావించుకోలేదు. అంటే లేవు దానికి. అంటే అది లేదు అంటే దాని అర్థం ఏంటి? అంటే ఇది ఎప్పుడు కూడా ఓపెన్లోనే ఉంటుంది, ఎప్పుడు కూడా తెరవబడే ఉంటుంది, మూయబడలేదు అని అర్థం. అంటే ఇక్కడ మనకు ఒక అద్భుతమైనటువంటి పాఠం ఏముందంటే, ప్రభులోకి రావడానికి నీకు ద్వారం ఎప్పుడు కూడా తెరవబడే ఉంటుంది. ఆమె చెప్పండి ఒకసారి. సో యేసు ప్రభువారి వద్దకు రావడానికి, అంటే ఒక పాపేటువంటి మనుషుడు, నశించిపోయినటువంటి ఒక మానవుడు దేవుని వద్దకు చేరుకోవడానికి దేవుడిరా ఆ పాపి కొరకు దేవుని రాజ్యపు తలుపులు తెరవబడే ఉన్నాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరైనా రావచ్చు. ఆ ద్వారలింగం మూయబడలేదు. అఫ్కోర్స్ ఒక రోజు మూయబడుతుంది, అది వేరే సంగతి. కానీ ప్రభు రాకడ వచ్చేంత వరకు ఎనీ టైం, ఎప్పుడు ఏ గంటకు ప్రభు వద్దకు వచ్చినా నేను చేర్చుకోవడానికి దేవుని రాజ్యం సిద్ధంగా ఉంది. ఏ నిమిషము ప్రభు వద్దకు వచ్చినా ప్రభువా అనగానే ప్రభు నేను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దిస్ డోర్ ఇస్ ఆల్వేస్ ఓపెన్. ప్రైజ్ గాడ్. ఆమె చెప్పండి ఒకసారి, హల్లెలూయా. సో దేవుడి వద్దకు వస్తే, యేసు వద్దకు వస్తే ఆయన త్రోసివేయడు. ఓకే, టైం అప్ అని చెప్పాడు, త్రోసివేయడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో దేవుని వాక్యం ఉంటుంది, తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వస్తారు, నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమో త్రోసివేయను, నేను బయటికి గెంటేయను. నేను ఎప్పుడు రెడీగా ఉన్నాను యాక్సెప్ట్ చేయడానికి. ప్రైజ్ గాడ్. మరి మారుమనసుకున్నప్పుడు కూడా ప్రభు టైం అప్ అని చెప్పలేదు, లేదా నో ఇంట్రెస్ట్ అని చెప్పలేదు. ఉన్న పాటుగా ప్రభు మనల్ని అంగీకరించాడు. వావ్, ప్రైజ్ గాడ్. ఆమేన్. బ్లెస్ అవుతున్నారా? నేర్చుకుంటున్నారా? గుడ్. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అయితే ఈ గొర్రెల గుమ్మానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఇతర గుమ్మానికి లేని ప్రత్యేకత ఈ గుమ్మానికి కూడా ఉంది. అఫ్కోర్స్ ఇంకొక గుమ్మం కూడా ఈ ప్రత్యేకత ఉంది. అయితే ఈ గుమ్మానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, నెహెమ్యా ఈ గుమ్మాన్ని బాగు చేసి దాన్ని మళ్ళా పునరుద్ధరించడంతో పాటు ఈ గుమ్మాన్ని ప్రతిష్ఠించాడు. ఏం చేశాడు చెప్పండి? ప్రతిష్ఠించాడు. నెహెమ్యా 3వ అధ్యాయం 26వ వచనం చూడండి. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకును లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమియా గోపురము వరకును హనన్యేలు గోపురం వరకును ప్రాకారము కట్టి ప్రతిష్ఠించిరి. అంటే ఏంటిది? ఈ ద్వారం ఏమవుతోంది? ప్రతిష్ఠించబడినది. చెప్పండి, ఏంటిది? ప్రతిష్ఠించబడినది అంటే డెడికేట్, సమర్పించబడింది, ప్రతిష్ఠించబడింది. అంటే ఇది చాలా లోతైనటువంటి మాట. ఊరికి అలా కట్టేసి అలాగా వదిలేదు, డెడికేటెడ్ చేయబడింది. అంటే ఇక్కడ ఈ గుమ్మము దగ్గర ఏంటంటే, ఒక వ్యక్తి ఈ గుమ్మంలోకి వచ్చి రక్షించబడడంతో పాటు ఈ గుమ్మముతో తన ఆత్మీయ జీవితాన్ని మొదలుపెట్టి దేవుని రాజ్యంలో లోతైనటువంటి అనుభవాల గుండా వెళ్తూ ఉండడంతో పాటు అతనికి ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే డెడికేటెడ్ లైఫ్, సమర్పించబడిన జీవితం ఉండాలి, ప్రతిష్ఠించబడిన జీవితం అనేది ఉండాలి. ఎందుకు ఇది మాట చెప్తున్నానంటే, ప్రభులోకి వచ్చిన తర్వాత ఇంకా ఎంత మాత్రము వెనికి తిరిగి చూడకుండా నా జీతము ప్రభు కొరకే, నా జీతము ఆయన కొరకే, ఆయనకే నేను సమర్పించుకున్నాను. ఏదైనా రానిగాక, ఇలాంటి ఉపద్రవమైన, విపత్తైన, వినాశనమైన, ఒడిదుడుకులైన, అవమానాలైన, నిందలైన, హింసలైన ఏదైనా రానిగాక, నా జీవితాన్ని నేను తిరిగి పాత జీవితానికి మళ్ళించాను. నా జీవితం ప్రభు కొరకే. ఆ డెడికేటెడ్ లైఫ్ అనేది కావాలి. అపవాది ఏం చేస్తుందంటే, ప్రభులో నువ్వు ముందుకెళ్లే కొద్దీ నేను వెళ్ళనిస్తాను అనుకుంటున్నావా? ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో నువ్వు ఈ మార్గంలో అడుగుపెట్టావు, అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నావు. కానీ అపవాది ఏంటంటే, అంత అద్భుతంగా ఉండదురా నాయనా, చాలా కష్టతరమైంది, క్లిష్టతరమైంది, అసలు ఈ మార్గం నీకు వద్దు అనేటట్లుగా వాడు ఏం చేస్తాడంటే, అనేక హింసలు నీ మార్గంలో తీసుకొని వస్తాడు, అనేక ముళ్ళను నీ మార్గంలో తీసుకొని వస్తాడు. ఆ మార్గము మరింత కఠినతరమైనదిగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు.
సో అవి వచ్చినప్పుడు ఏంటి అంటే ఓ 2 సార్లు వాటిని దాటుకునే ప్రయత్నం చేస్తాము. కానీ తర్వాత అనిపిస్తుంది ఈ రోడ్ అంతా ఇలాగే ఉందేమో. ఇప్పుడు మార్గంలో వెళ్తుంటామండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 1-2 చోట్ల ముళ్ళు ఉన్నాయనుకోండి, తీసుకొని ముందుకు వెళ్ళిపోతాం. కానీ రోడ్ అంతా కొన్ని ముళ్ళు ఎక్కువగా ఉన్నాయనుకోండి, నువ్వేం చేస్తావు, డెఫినెట్గా అయితే ఆ రోడ్ని తీసుకోవు. అతనితో ఇంకో మార్గం ఉందేమో అని ఇంకో మార్గం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావు. అపా చేసే ప్రయత్నం కూడా అలాంటిదే. ఆ మార్గం గుండా గుమ్మం దగ్గర నువ్వు ఉండకుండా చేయడానికి నీ మార్గంలో ఎన్నో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంటాడు. హింసలు, పర్సిక్యూషన్స్, నిందలు, అవమానాలు ఇవన్నీ ఎదురైనప్పుడు దీని బిడ్డరా మనం చూసే ఉంటాం, చాలామంది ప్రభులో వేగముగా పరిగెత్తి అంతే వేగముగా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేరంటారా? ప్రభు కొరకు చాలా ఎమోషనల్గా ముందుకు వచ్చి నా ప్రభువే సర్వం అని మైకి పట్టుకొని దంచి కొట్టేవాళ్ళు, సాక్ష్యము వాక్యము దంచి కొట్టి ఒక ఊపులో ఉండేవాళ్ళు. ఆ తర్వాత అదే ఊపు తర్వాత కనిపించారు. చిన్నపాటి శ్రమ రాగానే ప్రభు నుంచి వెళ్ళిపోవడం, చిన్నపాటి ఇబ్బంది రాగానే మందిరాలను వదిలిపెట్టేవాడు, చిన్నపాటి ఇబ్బంది రాగానే, చిన్న తుఫాను రాగానే విశ్వాసపు ఓడ బద్దలైపోయేసి ఎవరిని కొట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది చూడలేదు. వాళ్ళు అడిగితే ఏంటయ్యా ప్రభువును వదిలేశారు అంటే, అయ్యా ఆ ప్రభువుతోకి వస్తే జీవితం బాగుంటుంది అనుకుంటా, కానీ కష్టాలు ఎక్కువైపోయినాయి మా కొద్ది జీవితం. సో ఆ రీజన్ ఏంటి? చిన్న సమస్య రాగానే ప్రభుని వదిలిపెట్టి, అంటే వాళ్ళకి ఏంటిది, వెనక్కి వెళ్ళిపోయారంటే ఏంటి, డెడికేటెడ్ లైఫ్ అనేది లేదు. ఇప్పుడు మనం ఒక వస్తువుని దేవుడికి డెడికేట్ చేసామనుకోండి, పాత మందుల్లో కూడా ప్రత్యక్ష గుడారపు ఉపకరణాలు ఉన్నాయి, అవి ప్రతిష్ఠించబడ్డాయి. దాని అర్థం ఏంటి, అది దానికే వాడాలి, ఇంకో దానికి వాడడానికి అవకాశం లేదు. అలాగే నీ జీవితం కూడా ప్రతిష్ఠించుకున్నాక దాని అర్థం ఏంటి, ఇక్కడ ఆ ప్రభు తప్ప ఇంకోటి సేవించు అని చెప్పి ఆ తర్వాత ప్రభుని వదిలిపెట్టి ఇంకోదాన్ని సేవిస్తే ఎలాగా, ఇంకొక పరిస్థితి వెనకాల పరిగెత్తేలాగా. నేను బిడ్డరా, డెడికేటెడ్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకటి మీద చేయి పెట్టినాక వెనక్కి తిరిగి చూసే ప్రసక్తి ఉండదు. ప్రభు చెప్పాడా ఈ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది, నా నమ్ముకోరా నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, బెడ్ ఆఫ్ రోజెస్ ఉంటుంది అని ప్రభు చెప్పాడా? లేదు. ఎవరైనా నేను వెంబడించాలనుకుంటే సెలవు నేను వెతుక్కొని వెంబడించమని చెప్పాడు. ఈ లోకంలో మీకు శ్రమ అయినా ధైర్యం తెచ్చుకోండి అని చెప్పాడు. శ్రమ పొందిన తర్వాత దేవుని రాజ్యంలో మనం చేరుకుంటామని పౌలు భక్తుడు కూడా రాస్తాడు. అంటే ఏంటిది, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా ఆలోచించుకొని నౌ యు బిగిన్ యువర్ జర్నీ అని ప్రభు చెప్పాడు. వాడు గోపురం కట్టదలుచుకున్నప్పుడు దాన్ని తగలబడి ఉందో లేదో ముందుగానే చూసుకొని దాన్ని కట్టడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే మొదలు కట్టేసి సగం ఆపేస్తే కట్టింప పునుగురు కానీ కట్టింపలేకపోయాను అని ఎగతాళి పాలవుతాడు అనే వాక్యంలో ఉంది. ప్రభు పేరబులు చెప్పాడు. అంటే కౌంట్ ద కాస్ట్ బిఫోర్ యూ స్టార్ట్ యువర్ జర్నీ. కానీ ఈరోజు సువార్త ఎట్లయిపోయిందంటే ప్రభు వద్దకు వచ్చేస్తా నీకు అది వచ్చేస్తుంది, ప్రభు వద్దకు వచ్చేస్తుంది నీకు ఇది వచ్చేస్తుంది అని వస్తుపరమైనటువంటి ఆకర్షణలను చూపించి ప్రజెంట్ చేస్తూ, ఏమండి చాక్లెట్లు బిస్కెట్ లాగా ఇవన్నీ కూడా వీటిని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఒక వ్యక్తి ప్రభులో తీసుకుని వస్తున్నారు. ఏమిటా అంటే ప్రభు ఇవ్వడంటే ఇవ్వడని కాదు, ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు. అర్థమవుతుందా? ప్రభు ఏమి కావాలో, ఈ జీవనోపాధికి ఏమేమి కావాలో అవన్నీ ప్రభు సమకూర్చగలుగుతాడు. కానీ మనం ఎక్కువగా దీన్ని ప్రజెంట్ చేయడం ద్వారా ఏంటంటే ఓకే లైఫ్ అద్భుతంగా ఉంటుంది, ఇంకా ఏ కష్టాలు ఉండవు అన్నట్టుగా ఆ ఇంప్రెషన్తో ఒక వ్యక్తి ప్రభులోకి వస్తారు. ఆ తర్వాత హింసలు, కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు, ఛాలెంజెస్ ఇవన్నీ అతను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసిలో ఊహించలే, అవన్నీ వచ్చేపాటికే ఎన్నికెళ్ళిపోతుంది. గాస్పెల్ ఎప్పుడు కూడా, సువార్త ప్రకటన ఎప్పుడు కూడా ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ మాత్రమే కాదు. ఈ మధ్య ఎక్కువగా ఈ టీచింగ్స్ ఎక్కువైపోయి మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ ఎక్కువ దీనికోసం వెంటబడతా ఉంటారు. ఎక్కడుందండి ఈ క్యారెక్టర్ ఇంప్రూవింగ్ మీద, క్యారెక్టర్స్ మీద? అందుకే చూడండి, 2 కార్లు వచ్చేస్తాయి, 4 ఫ్లైట్లు వచ్చేస్తాయి, 4 బిల్డింగ్లు వచ్చేస్తాయి, మీకు ఈ బంగారం వచ్చేస్తుంది, మీకు ఇది వచ్చేస్తాయి అంటే ఈ ప్రసంగాలకి ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటాయి, ఈ ప్రసంగాలకి ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. బట్ ద సర్మన్స్ దట్ టాక్స్ అబౌట్ ద క్యారెక్టర్, ద సర్మన్ దట్ టాక్స్ అబౌట్ పర్సనల్ క్లెన్జింగ్, వీటికి ఏమి పెద్ద ఏది ఉండదండి, ఎవరు ఇష్టపడరు కూడా. మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ మీద చేసే ప్రసంగాలకి ఎక్కువగా క్రేజ్. క్రైస్తవం పెట్టిపోతా ఉంది. ఎప్పుడా ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే వీ షుడ్ ప్రిపేర్ అవర్ చర్చ్. మన చర్చ్ కూడా ఇన్ కేస్ వాళ్ళ ప్రాబ్లం చూడండి, ఈ పాండమిక్ టైం. సో పాండమిక్ రానంత వరకు ప్రతి ఒక్కరు కూడా లైఫ్ అద్భుతంగానే సాగిపోయింది. కానీ పాండమిక్ ఎప్పుడైతే వచ్చిందో దీన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావట్లేదు. హింసలకి చర్చ్ బిలీవర్స్ని ప్రిపేర్ చేయలేకపోతా ఉంది. పర్సిక్యూషన్ వచ్చినప్పుడు ఒక బిలీవర్ ఏ విధంగా స్థిరంగా నిలబడాలి, ఇబ్బంది వచ్చినప్పుడు ఏ విధంగా నిలబడాలి,
అపోజిషన్ వచ్చినప్పుడు ఏ విధంగా నిలబడాలి, ఇవన్నీ వస్తాయని ప్రిపేర్ చేయాలి. వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలో కూడా చర్చ్ ఎక్విప్ చేయాలి బిలీవర్స్ని. అలా ఎక్విప్ చేయలేకపోవడం వల్ల ఈరోజు పాండమిక్ టైంలో విశ్వాసం కొప్పుకొలిపోతున్నారు. నౌ పీపుల్ హ్యావ్ రియలైజ్డ్, అరే మనము ఇంతకాలము ఈ వేటికో వెంట పరిగెత్తంరా, అసలు నిలబెట్టేది దేవుని వాక్యమే, కానీ దాన్ని గట్టిగా పట్టుకోవాలి అని ఈరోజు ప్రజలు ఇప్పుడు దేవుని వాక్యం గట్టిగా పట్టుకుంటారు. సో డెడికేషన్, అందుకే మన బిలీవర్కి డెడికేటెడ్ లైఫ్ గురించి మనం చెప్పాలి. ఈ సమయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మనం ముందుకు వెళ్ళిపోతాం. గ్రహం స్టెయిన్స్, మనం వినే ఉంటాయి కదా. గ్రహం స్టెయిన్స్ ఆస్ట్రేలియా దేశాన్ని వదిలిపెట్టి ఒక మిషనరీగా ఇండియాకు వచ్చి 24 సంవత్సరాలు మన దేశంలో సేవ చేశారు. కుష్ఠరోగుల మధ్య, వాళ్ళ మధ్య, వీళ్ళ మధ్య అద్భుతమైనటువంటి పరిచర్య, తనకున్నంతలో మంచి పరిచయం చేశారు గ్రహం స్టెయిన్స్. ఓ రోజు కాలో కూర్చున్నప్పుడు ఈయన సేవ కిట్టక, ఈయనంటే నచ్చక కొంత మతోన్మాదులు ఏం చేస్తారంటే కార్లో అంటే అప్పుడు గ్రహం స్టెయిన్స్, తన కుమారుడు ఫిలిప్ స్టెయిన్స్, తిమోతి స్టెయిన్స్, ఒక కుమారుడు వయసు 10 సంవత్సరాలు, ఇంకొక కుమారుడు వయసు 6 సంవత్సరాలు, కారులో ఉంటుండగా కారు మీద పెట్రోలు పోసి తగలబెట్టేస్తే సజీవ దహనమయ్యారు. అప్పుడు గ్రహం స్టెయిన్స్ అనే 2 కుమారులు ఇట్లా కౌగిలిలో తీసుకున్నారు. చిన్న బిడ్డలు మంటలకు ఆక్రందనలు చేస్తున్నప్పుడు గ్రహం స్టెయిన్స్ 2 గట్టిగా పట్టుకున్నారు. అగ్నిలో ఆహుతి అయిపోయారు. అలా అగ్నిలో ఆహుతి అవుతుంటే వాళ్ళకి వికటానందం కలిగింది. మొత్తం కళ్ళ ముందే ఆ కారులో వాళ్ళందరూ కూడా సజీవ సమాధి, అగ్నికి ఆహుతి అయిపోయారు, చచ్చిపోయారు. దేశమంతా కూడా కదిలించబడింది. ప్రతి ఒక్కరు కూడా ఆ సంఘటన చూసిన తర్వాత చలించిపోయారు. ఇంత కరకటంగా ఉంటారా మనుషులు, ఇంత మృగాలుగా ఉంటారా? బట్ ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత రకరకాల నినాదాలు బయలుదేరాయి. ఈ హంతకులను వదిలిపెట్టకూడదు, ఈ దోషను వదిలిపెట్టకూడదు, అది ఇది అని చాలా తిరుగుబాటు అది మొదలైంది. బట్ కొంతకాలం తర్వాత, అంటే జనవరి 23, 1999లో ఈ సంఘటన జరిగింది. ప్రభు సేవ కొరకు హతసాక్షి గ్రహం స్టెయిన్స్ తనకి 2 కుమారులు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంకా అందరూ అనుకున్నారు, ఇంకా అప్పుడు మిగిలింది గ్రహం స్టెయిన్స్ గారి భార్య, ఒక కుమార్తె కూడా ఉంది. ఇద్దరితో వీళ్ళు మినిస్టర్ అయిపోయింది. ఇద్దరితో వీళ్ళు పెట్టాలి చదువుకొని తమ స్వదేశానికి వెళ్ళిపోతారని అని అనుకున్నారు. కానీ కొంతమంది వెళ్ళి గ్రహం స్టెయిన్స్ గారి యొక్క భార్య గ్లాడీస్ స్టెయిన్స్ గారిని జరిగిన పరిస్థితి బట్టి మీరు ఏ విధంగా స్పందిస్తారు, మీరు దోషుల పట్ల మీ స్పందన ఏంటి అంటే, ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? మేము ఒక ఉద్దేశంతో ఇక్కడ పంపబడ్డాం. కుష్ఠరోగుల మధ్య మా పరిచర్య ఖచ్చితంగా కొనసాగుతుంది. ఈ ఒక మనుషులు పంపితే వచ్చింది కాదు, మా ప్రభు మమ్మల్ని ఇక్కడ పంపాడు. పరిచర్య అనేది కంటిన్యూ అవుతుంది. మోరోవర్ ఐఎమ్ నాట్ బిటర్ ఆర్ యాంగ్రీ. నాకు మా భర్తను, నా కుమారులు 2 కూడా చంపేటువంటి వాళ్ళ మీద నాకు ద్వేషము లేదు, కోపం కూడా లేదు. బట్ నా ఆశ, అఫ్కోర్స్ నా భర్త ఆశ కూడా ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నిజమైన యేసుక్రీస్తు ప్రభువు అని ఎరిగి ఆయనతో వ్యక్తిగతమైన సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. అది మాకున్నటువంటి కోరిక, మా ఆశ, మా దర్శనం కూడా అదే. దానికోసమే మేము దట్ ఈస్ అ డెడికేషన్. ఒకవేళ మనమే ఆ ప్లేస్లో ఉంటే మొత్తం పెట్టబెడ సర్దుకొని ప్రభువా సేవ పిలిస్తే నాకు ఇదా చేయాల్సింది, నేను నమ్ముకొని వస్తే మాకు ఇదా జరిగింది, అన్నీ సర్వం సమర్పించుకున్నాక వస్తే ఇదిగో మాకేమిచ్చావు ప్రభు. ఈరోజు మన చిన్న పాట రాకపోతేనే శ్రమ, మనము ప్రభుని 100 ప్రశ్నలు వేస్తుంటాం. ఎందుకు నాకు, ఎందుకు నాకు, ఎందుకు నాకు అని. అసలు వాళ్ళ స్టోరీ చూసిన తర్వాత నాకు ఎంత స్ఫూర్తి తెలుసా? భర్తను 2 పిల్లలు పోగొట్టుకున్నా దేవుడు అప్పగించటువంటి పని ఆపివేయలేదు. ఈరోజు దేవునితో అదే మాట్లాడుతున్నాడు. చిన్నపాటి శ్రమ రాగానే ప్రసంగాలు మానేస్తున్నావా? చిన్నపాటి ఇబ్బందులు రాగానే సంఘాలు మానేస్తున్నావా? చిన్నపాటి శ్రమ రాగానే బైబిల్ మానేస్తుంటే సిగ్గు తెచ్చుకోవాలి. ఇక్కడ తన భర్తను, తన 2 కుమారులు పోగొట్టుకున్నా ఏమండి, అసలు మగదిక్కు లేకుండా, ఇంట్లో ఎటువంటి అండ లేకుండా ఒక స్త్రీ సమాజంలో, దేశంలో నిలబడి పోరాడుతుంది, ప్రభు కొరకు నిలబడుతుంది అంటే అది డెడికేటెడ్ లైఫ్. తిరుగు ఏమి ఆశించక, అసలు ఆ హంతకుల విషయంలో కూడా ఎంత మంచి మనసు కలిగి ఉండి ఆ పరిచయం కొనసాగిస్తాం. దట్ ఈస్ అ డెడికేటెడ్ లైఫ్. ఆ కుమార్తెను అడిగారు, అమ్మ
చిన్న పాప నువ్వు అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే అమ్మ చెప్పిన మాట వింటే కళ్ళు సుడు తిరుగుతాయి. తెలుసా, క్రీస్తు కొరకు హతసాక్షిగా ఉండడానికి నా దేవుడు నా తండ్రిని నా ఇద్దరి సహోదరులు ఎన్నుకున్నందుకు ఇది దేవుడు వారికి అనుగ్రహించినటువంటి మహాభాగ్యము. హతసాక్షులుగా ఉండడానికి దేవుడు మా నాన్నకి మా సహోదరులకి దేవుడు భాగ్యం ఇచ్చాడు. ఇట్స్ ఎ ప్రివిలేజ్. దాన్ని బట్టి నేను దేవుడు స్తుతిస్తున్నాను అని. క్రీస్తు కొరకు అందరూ బతుకుతారు, కానీ చచ్చేదా చావు విషయంకి వస్తే ఎంత నిలబడతారు. ఆ చిన్న పాప చెప్పిన మాట్లాడారు, సేవ ఆగిపోలేదు, సాగిపోతాం. గొర్రెల గుమ్మంలోకి ఎంటర్ అయిపోయి ఆ గుమ్మంలోంచి నువ్వు పరారై బయటకు వెళ్ళిపోతున్నావా? లేదా డెడికేటెడ్ లైఫ్ క్రీస్తు రాజ్యంలో కావాల్సిన ఇలాంటి వాళ్ళండి. కొంతకాలం భక్తి చేసి వెళ్ళిపోయే వాళ్ళు కాదు, కొంతకాలం ఏదో చేసి వెళ్ళిపోయే వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు మనకు వద్దు. ఏదో ఆశించి కొంతకాలం భక్తి చేసి వెళ్ళిపోయేలా మనకు వద్దనే వద్దు. నాణ్యమైన వాళ్ళు కావాలి, నాణ్యమైనటువంటి ఆత్మలు కావాలి. ఏమిట్రా, చర్చ్ తమ బిలీవర్స్ని ఆ విధంగా ట్రైన్ అప్ చేయాలి. గ్లోరీ టు గాడ్. ఏమిట్రా, ఈ గ్రహం స్టెయిన్స్ సంబంధించినటువంటి మూవీనే ద లీస్ట్ ఆఫ్ దీస్ అని ఒక మూవీ రిలీజ్ అయింది. కాబట్టి ఒకవేళ మీరు చూడకపోతే ఆ మూవీ చూడండి. ఇలాంటి చూసినప్పుడు మన ఏడుపులు, మన పెడబొబ్బులు ఏ పాటివి అనిపిస్తుంది ఒకసారి. దేనికోసం మనం దేనికి తలుగుతున్నాం ఒకసారి సిగ్గుపోతుంది ఒకసారి. ఇలాంటి స్టోరీస్ మనం వినాలి. ఇవన్నీ కూడా మన స్ఫూర్తిగానే ఉన్నాయి. ప్రైజ్ గాడ్. చెప్పండి, డెడికేటెడ్. నా ప్రశ్న, డెడికేటెడ్ లైఫ్ జీవిస్తున్నావా? సార్ నేను ఆల్మోస్ట్ డెడికేటెడ్ లైఫ్ సార్. 85% ఐ డెడికేటెడ్, 90% ఐ డెడికేటెడ్ మై లైఫ్. 85%, 90%. దే థింక్ దట్స్ అ డెడికేటెడ్ లైఫ్. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పండి. ఏ వైఫ్ హూ ఈస్ 85% faithful to her husband, do you think she is faithful at all? భార్య తన భర్తకు 85% ఫెయిత్ఫుల్గా ఉంది అంటే ఆమె ఫెయిత్ఫుల్ వైఫా చెప్పండి? నో. 90% ఫెయిత్ఫుల్గా ఉంది. భర్త తన భార్య పట్ల 90% ఫెయిత్ఫుల్గా ఉన్నాడు. అలాంటి భర్తను ఫెయిత్ఫుల్ హస్బెండ్ అని చెప్తామా? పిలువబడతాడా? నో. మరి ప్రభు రాజ్యం 85% అండి. ఆ 70% నేను మన ప్రభులోనే ఉన్నానండి. 70, 80, 90. ఈవెన్ దిస్ ఫిగర్స్ ఫెయిల్. 100% బ్రతుకుట క్రీస్తే, చావేత లాభం. ఇక జీవించేవాడు నేను కాదు, నా ప్రభువే నాలో జీవిస్తున్నాడు. అలాంటి డెడికేటెడ్ లైఫ్ మనకి ఈ గేట్ దగ్గర మనకు కలగాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. దీవించబడుతున్నారా? ఆశీర్వదించబడుతున్నారా? ప్రైజ్ గాడ్. ఇక గొర్రెల గుమ్మం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, నెహెమ్యా 3వ అధ్యాయం 1వ వచనంలో గొర్రెల గుమ్మముతో మొదలవుతుంది. అండ్ ఈ చాప్టర్ ముగింపు కూడా గొర్రెల గుమ్మముతోనే ముగించబడుతుంది. నెహెమ్యా 3వ అధ్యాయం 32వ వచనం, అక్కడ కూడా గొర్రెల గుమ్మముతోనే నెహెమ్యా ముగిస్తున్నాడు. అంటే నెహెమ్యా గొర్రెల గుమ్మంతో మొదలుపెట్టి గొర్రెల గుమ్మముతోనే ముగిస్తున్నాడు. సో ఈ గొర్రెల గుమ్మం ఎవరు సూచిస్తూ ఉంది? మన ప్రభు అయిన క్రీస్తును సూచిస్తూ ఉంది. సో జీసస్ ఈజ్ ద బిగినింగ్ అండ్ హీ ఈజ్ ద ఎండ్. ప్రభు చెప్పాడు, ఆల్ఫా యు ఒమేగా యు, ఐ యామ్ ద అలెఫ్ అండ్ ద టా. ఏమిట్రా, మా లైఫ్ ఎలా ఉండాలంటే హీ షుడ్ బి ద బిగినింగ్ అండ్ హీ షుడ్ బి అవర్ ఎండింగ్. అలాంటి లైఫ్ని మనం జీవించగలగాలి. ఆమేన్. అన్నిటికీ ఆయన ప్రారంభముగా ఉండాలి. మన జీవితంలో అన్నిటికీ కూడా ఆయనే ముగింపుగా ఉండాలి. ఆ విధముగా మన జీవితం అనేది సాగిపోవాలి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అండ్ చివరిగా, అంటే ఈ గొర్రెల గుమ్మం గురించి చివరిగా ఇంకొక విషయాన్ని మనం తెలుసుకుందాం. అదేంటంటే, ఇప్పుడు ఈ అధ్యాయం ఇది గొర్రెల గుమ్మముగా పిలువబడతా ఉంది. బట్ దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. కాలక్రమముగా దీనికి ఇంకొక పేరు కూడా ఉంది దీనికి, ఇదే గుమ్మానికి. ఏంటంటే లయన్స్ గేట్. చెప్పండి, ఏంటిది? లయన్ గేట్, సింహద్వారము అని కూడా పిలువబడతా ఉంది.
ఓకే, మీరు వికీపీడియాలో చూసినా కూడా మీకు అర్థమవుతుంది. ఇది లయన్ గేట్, గొర్రెల గుమ్మము. అలాగే సింహపు ఒక ద్వారం కూడా. గొర్రె సింహం ఏమిట్రా? యేసు ప్రభువారు ఆయన గొర్రెపిల్ల, యేసు ప్రభువారు ఆయన సింహము కూడా, యూదా గోత్రపు సింహము కూడా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. జీసస్ ఇస్ ద ల్యాంబ్, ఆల్సో హీస్ ద లయన్. ప్రైజ్ గాడ్. వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ కదా. దేవుడ్రా, యేసు ప్రభువారు గొర్రె సింహం అయినప్పటికీ ఇక్కడ మీకు క్వశ్చన్ చెప్పాలి ఏంటంటే, నువ్వు యేసు ప్రభువుని ఏ విధంగా ఎదుర్కోవాలనుకుంటున్నావు? ఆయనను గొర్రెపిల్లగా ఎదుర్కోవాలనుకుంటున్నావా? హిల్ బి యువర్ సేవియర్, హిల్ బి యువర్ సేవియర్, హిల్ ప్రొటెక్ట్ యూ. లేదంటే నేను యేసు ప్రభువారు నాకు వద్దు అని అంటున్నావా? కానీ ఖచ్చితంగా అయితే ఎదుర్కోవాల్సిందే. ఆయన గొర్రెపిల్లగా ఎదుర్కోకపోతే ఆయన సింహంగా రాబోతున్నాడు. దేవుడు, ఆ సింహానికి కనికరము, జాలి, దయ అనేది ఉండదు. ఉంటుందా? అది క్రూరమైన జంతువు. అంటే యేసు ప్రభువారు మొదటిసారి వచ్చినప్పుడు గొర్రెపిల్లగా వస్తున్నాడు టు ఆఫర్ ది సాల్వేషన్. నెక్స్ట్ టైం మళ్ళా వస్తున్నాడు, ఖచ్చితంగా అప్పుడు గొర్రెపిల్లగా అయితే రావట్లేదు, ఆయన సింహముగానే వస్తున్నాడు. ఎవరు ఎదురు పడితే వాళ్ళందరినీ కూడా దహించి వేయడానికి, లేదా నమ్మలి కొరికి నమ్మరేయడానికి, దేనిమిడ మింగేయడానికి సింహంగా, కొదమ సింహంగా, యూదా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. అప్పుడు ప్రభువాను క్షమించయ్యా అని కన్నీళ్లతో ప్రాధాయమన్నా చెప్పండి, సింహానికి కనికరం ఉంటుందా? సింహానికి ఏమన్నా జాలి ఉంటుందా? రెండవ రాకడలో ప్రభు వచ్చినప్పుడు ఆ తర్వాత మారు మనసు పొందడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ రోజున నువ్వు ఆయన సింహముగా ఎదుర్కొనే కంటే బదులుగా ఈ రోజే ఆయన గొర్రెపిల్లగా ఎదుర్కొంటే ఎంత క్షేమం ఆలోచించండి ఒకసారి. ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. ఈరోజు ఎవరైతే నాకు ప్రభు వద్దంటున్నారో, ప్రభుని వదిలేస్తున్నారో, ప్రభు వద్దంటున్నారో, ఖచ్చితంగా రోజు ఆయన సింహముగా ఎదుర్కోవాలి. అది చాలా ప్రమాదకరమైనది. మన దేవుడు రెండు కూడా. అందుకే సమయం ఉండగానే ప్రభుని గొర్రెపిల్లగా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దీవించబడుతున్నారా? ప్రైజ్ గాడ్. అయితే మీరు ఒక ప్రశ్న వేయచ్చు, ఏంటంటే అసలు ఈ గొర్రెల గుమ్మానికి సింహపు ఒక ద్వారంగా ఈ విధంగా పేరు వచ్చింది అని అంటే, అఫ్కోర్స్ ఇది బైబిల్లో లేదండి. ఈ గొర్రెల గుమ్మం అంటే చరిత్రలో క్రమంగా సాగుతుండగా అది ఒక పేరు వచ్చింది. అంటే ఆ పేరు ఉన్నప్పటికీ కూడా మనకు గాస్పెల్, మనకు టీచింగ్లో మ్యాచ్ అవుతుంది కాబట్టి నేను దీన్ని పోల్చాను. బట్ ఈ యొక్క లయన్స్ గేట్ అనేది ఏ విధంగా దీనికి పేరు వచ్చింది అంటే, 16th century 16వ శతాబ్దంలో సులైమాను వంటి ఒక చక్రవర్తి పరిపాలన చేస్తాడు. అంటే జెరూసలేంని క్యాప్చర్ చేస్తాడు. క్యాప్చర్ చేసిన తర్వాత ఒకరోజు ఆయనకి ఒక పీడకల వస్తుంది. ఆ పీడకల్లో ఏంటి అంటే, ఒక సింహము ఇతని మీద పడి ఇతన్ని మింగుతా ఉంది, ఇతన్ని భక్షిస్తా ఉంది. అది ఒక పీడకల. సో ఎందుకు అది అంటే, అప్పటికే జెరూసలేం అతని యొక్క కంట్రోల్లో ఉంది. బట్ జెరూసలేం కూడా కొన్ని గేట్స్ ఇతను నిర్లక్ష్య పెట్టాడు, అంటే చూద్దాం అన్నట్టుగా. సో ఆ కళ ఒక భావం ఏంటంటే, ఖచ్చితంగా గేట్ కట్టకపోతే సింహాలను తినేస్తాయి. సో ఎందుకంటే సులైమాన్ ముస్లిం, అరబ్. అయితే ముస్లింలకు కూడా ఆ ప్రాంతము చాలా పవిత్రమైంది. ఎందుకంటే జెరూసలేం అక్కడ టెంపుల్ మౌంట్ ఏమైతుందో అక్కడ నుంచే మహమ్మద్ ప్రవక్త గారు పరలోకానికి ఆరోహణం అయ్యారనేది వాళ్ళ విశ్వాసం. కాబట్టి అలాంటి ప్లేస్, అలాంటి దానికి గుమ్మం అనేది నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు నిర్లక్ష్యము చేస్తే ఈ పట్టణంకి ఏమైనా జరిగితే ఖచ్చితంగా సింహాలను బతకనివ్వవు. అది అతనికి వచ్చినటువంటి పీడకల. వెంటనే అతను లేచి వెంటనే ఏం చేస్తాడంటే, ఈ గుమ్మాన్ని అతను ఏం చేస్తాడంటే బాగా కట్టించి అక్కడ గుమ్మంకి ఇటువైపున అటువైపున ఏం చేస్తారంటే 2 సింహాలు. అందుకే ఆ గుమ్మం చూడండి, అక్కడ ఇటు పక్క 2 సింహాలు, ఇటు పక్క 2 సింహాలు కనపడతాయి. సో ఆ విధంగా ఏంటంటే లయన్స్ గేట్గా దీనికి పేరు వచ్చింది. సో అలాగే 6 day ఇజ్రాయెలీ వార్, అరబ్ ఇజ్రాయెలీ వార్. సో ఇజ్రాయెల్ పాలెస్టైన్ వార్ టాపిక్లో నేను చెప్పాను. సో యూదులకి అరబ్బులకి చాలా దఫాలుగా యుద్ధాలు జరుగుతాయి. అందులో 6 day వార్ జరుగుతుంది. 6 day వార్, 6 రోజుల పాటు భీకరమైన యుద్ధం జరుగుతుంది ఇద్దరికి. అయితే ఆ వార్లో ఏంటి అంటే, ఇజ్రాయెల్ ఒక సైన్యం ఏం చేస్తుందంటే అకస్మాత్తుగా మెరుపు దాడి చేసి, ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా ఏంటంటే జోర్డాన్ కంట్రీలో ఉంటుంది, జోర్డాన్ ఒక ఆధిపత్యంలో ఉంటుంది. అది ఒక్కసారిగా ఇజ్రాయెల్ ఒక ట్రూప్స్ ఏం చేస్తాయంటే ఒకసారి మెరుపు దాడి చేసి లోనికి ఎంటర్ అవుతాయి.
సో లోన్ అంటే ఇది వెస్ట్ బ్యాంక్లో ఉంటుంది కదా, ఈ జెరూసలేం వెస్ట్ బ్యాంక్లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లోనికి ఎంటర్ అవ్వాలి అంటే ఒక గేట్ కావాలి. సో ఈ యొక్క లయన్స్ గేట్గా లేదా షీప్ గేట్గా పిలువబడినటువంటి ఈ గేట్లోంచి మెరుపు దాడి చేసి లోనికి వచ్చి ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారంటే తమ పతాకాన్ని ఎగరేస్తారు, తమ ఫ్లాగ్ని ఎగరేస్తారు. అక్కడ నుంచి ఆ ప్రాంతం వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తారు. జస్ట్ నీ సైడ్ నోట్ కొరకు ఈ పాయింట్ చెప్పాను. అంటే షీప్ గేట్ గురించి చూస్తున్నాం కాబట్టి. ఈ గేట్కి ఇంకొక పేరు కూడా ఉంది, సెయింట్ స్టీఫెన్స్ గేట్. ఇదే గేట్కి ఇంకో పేరు ఏంటి? సెయింట్ స్టీఫెన్స్ గేట్. ఎందుకు ఇక పేరు వచ్చింది స్టీఫెన్స్ గేట్ అని అంటే, మన స్టెఫెన్ ఉన్నాడు కదా, రాళ్ళతో కొట్టి చంపుతాడు. స్టెఫెన్ గురించి మనం అపోస్తలుల కాలంలో చదువుతాం. ప్రభు కొరకు మొదట హతసాక్షి అయినటువంటి క్రైస్తవుడు స్టీఫెన్. ఆ స్టీఫెన్ రాళ్ళతో కొట్టి చంపినది ఇక్కడే. కాబట్టి ఆ గేట్కి స్టీఫెన్స్ గేట్ అని కూడా పిలువబడుతుంది. ప్రైజ్ గాడ్. ఓకే, సో మనకున్నటువంటి 10 గుమ్మాల్లో ఒక గుమ్మం గురించి మనం కులంకుషంగా డీటెయిల్గా మనం స్టడీ చేస్తాం. దీర్చబడ్డారా? ప్రైజ్ గాడ్. సో మన టాపిక్ అయిపోలేదండి. సో నెక్స్ట్ సెషన్లో మన స్టడీని మనం కంటిన్యూ చేయబోతున్నాం. సో ఐ డోంట్ వాంట్ టు రష్ అప్. ఒక సెషన్లోనే ఫినిష్ చేయడం నాకు ఇష్టం లేదు. సో నెక్స్ట్ సెషన్లో మనం మిగతా గుమ్మాలని మనము ఫోకస్ చేయబోతున్నాం. సో ల్యాబ్స్ గేట్ ఏంటి? ఇట్ టాక్స్ అబౌట్ ద క్రూసిఫిక్షన్. ఓకే, ఇట్ టాక్స్ అబౌట్ ద జడ్జ్మెంట్, ఇట్ టాక్స్ అబౌట్ ద డెడికేషన్. సో మనం ఏమైతే మనం ఇందాక క్లాస్లో నేర్చుకున్నామో అవన్నీ కూడా చక్కగా రాసుకుని ఉండండి. అండ్ వినడం మాత్రమే కాదు, సో దాన్ని మనం ఆచరణలో మనం పెట్టగలగాలి. మళ్ళీ దాన్ని స్టడీ చేయండి. గో టు ద నోట్స్ అగైన్ అండ్ అగైన్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం సెకండ్ గేట్కి మనం మూవ్ అవుతున్నాం. అండ్ సెకండ్ గేట్లో కూడా ఏముందో మనం కులంకుషంగా ధ్యానించబోతున్నాం. Praise God. So thank you all for joining this session. Hope you are tremendously blessed. God bless you. See you in next time.